దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మనం అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం, నాయకులముగా సంఘంలో ఏదో రకంగా వాక్య పరిచయం చేస్తున్న వారిగా, ఏదో సందర్భంలో వాక్యాన్ని పంచుకుంటున్నటువంటి వారిగా, బయట గాని సంఘాల్లో గాని లేకపోతే టీం ఆ, మన టీం క్లాసెస్, ఆన్లైన్ జూమ్ క్లాసెస్ ద్వారా గాని ఏదో రకంగా మనము నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి అవసరం మన అందరికీ ఉంది. మనం మాట్లాడుతున్నాం కాబట్టి మరి అత్యంత ప్రధానమైనటువంటి అంశం హోమిలిటిక్స్ అనేది మనం నేర్చుకోవాలి. హోమిలిటిక్స్ అంటే ప్రసంగ శాస్త్రం. అంటే ఒక ప్రసంగాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి, దాన్ని ఎలా డెలివరీ చేయాలి, సింపుల్ గా చెప్పాలంటే దాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి, ఫైనల్ గా ఎలా డెలివరీ చేయాలి అనేటువంటి సూత్రాలతో కూడినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది చాలా మంది మిస్ అవుతాం, మనం తెలియకుండానే మిస్ అవుతాం. కారణం ఏంటి అని అంటే, మనం ఇంతకుముందు వచ్చినటువంటి ట్రెడిషనల్ వే కావచ్చు, మనకు ఒక మాట్లాడే విధానం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక మాట్లాడే ఓన్ స్టైల్ ఉంటుంది. స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రసంగించే విధానం మార్చుకోవాలి. ఖచ్చితంగా మన ఓన్ స్టైల్లోనే మాట్లాడాలి. మనం ఎవరిని కాపీ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళనే మాట్లాడాలి. అయితే ప్రసంగ విధానంలో మాత్రం ఆ సిస్టమేటిక్ గా, ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, క్రికెట్ లో ఎవరి స్టైల్ వారికి ఉంటుంది, అవునా? కానీ ఎలా ఆడాలి, ఓ రూల్ ఉంటుంది కదా, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో ఆడాలి, అంతే సింపుల్. మిమ్మల్ని నేను స్టైల్ మార్చుకోమని అడగట్లా, క్రమాన్ని మార్చుకోమని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు కావాల్సింది క్రమం. మీరు ఏ స్టైల్, ఎవరి స్టైల్ వాళ్ళు కంటిన్యూ కావచ్చు, ఎవరి స్టైల్లో మనము వాళ్ళం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. నాకు స్టైల్ ఉంటుంది, మీకు స్టైల్ ఉంటుంది, అన్నకు స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ క్రమాన్ని మాత్రం మార్చుకోవాలి. ముందుగా డెఫినేషన్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, డెఫినేషన్ అండ్ సినోనిమ్స్ చూద్దాం. నిర్వచనం మరియు నానా అర్థాలు. ప్రసంగ శాస్త్రానికి హోమిలిటిక్స్ ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి అంటే, హోమిలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ డెలివరింగ్ బిబ్లికల్ సెర్మన్స్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, మన తెలుగులో చూస్తే హోమిలిటిక్స్ అనగా దేవుని వాక్యమును సిద్ధం చేసి దేవుని వాక్యాన్ని సమర్థవంతంగా బోధించే కళ మరియు శాస్త్రం. మీ బ్రాకెట్ లో గల కళ ఎక్కడ ఉంటే అక్కడ రాసుకోండి, కళ మరియు శాస్త్రం. అంటే ప్రతిదానికి ఒక సైంటిఫిక్ సైన్స్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఆర్ట్ ఉంటుంది. అంటే అన్నిట్లో, ఈవెన్ మనం హెర్మోటిక్స్ నేర్చుకున్నప్పుడు కూడా చూసాం కదా, కళ మరియు శాస్త్రం అందులో కూడా చూస్తాం హోమిలిటిక్స్ అని అంటే. అదేమో అర్థ వివరణను ఎలా నేర్చుకోవాలి, కళ మరియు శాస్త్రం. ఇదేమో ప్రసంగాన్ని ఎలా చేయాలి. ప్రసంగాన్ని ఎలా చేయాలంటే ఇది కూడా ఒక కళ, ఒక శాస్త్రం. అఫ్ కోర్స్ దట్ డజంట్ మీన్ మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇగ్నోర్ చేయమని దీని అర్థము కాదు. 100% మన పరిశుద్ధాత్మ దేవుని మీదనే ఆధారపడతాం. ఆ విషయాలని మనం ముందు ముందు కూడా చూస్తాం. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి. ప్రసంగ శాస్త్రం అనగా దేవుని వాక్యమును సిద్ధం చేసుకోవాలి ఫస్ట్. రెండోది, ఆ సిద్ధం చేసుకున్నటువంటి దేవుని వాక్యాన్ని సమర్థవంతంగా, అంటే ఏమంటారు సమర్థం అని అంటే, స్కిల్, నైపుణ్యత, టాలెంట్ అని అంటాం. అంటే డెలివర్ చేసేటువంటి విధానం, దాన్ని మనం విధానం అంటాం కొన్నిసార్లు. దాన్ని ఆ బోధించేటువంటి కళను, బోధించే కళను లేదా శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే ప్రసంగ శాస్త్రం అని అంటాం. అంటే దీనికి అర్థం కావాల్సింది ఏంటి, ఆర్ట్ అండ్ సైన్స్ రెండు కావాలి, అవునా? ఆర్ట్ అండ్ సైన్స్ అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. ఆర్ట్ అంటే ప్రసంగం ఒక ఒక కళ అండి. హృదయాన్ని తాకే శైలితో ఉండాలి. ప్రసంగికుల యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, ప్రజల హృదయాలను చురగొనాలి, అంటే వాళ్ళని తాకాలి. అంటే తాకడం అంటే అది ప్రసంగికుని వైపు ఆకర్షించడం కాదు, కానీ సందేశం వైపు ఆకర్షించడం. ఒక మెసేజ్ మనం కన్వే చేస్తున్నప్పుడు కన్విక్ట్ కావాలి, అంటే హృదయాన్ని తాకడం అనేది గురిగా పెట్టుకోవడం. దాన్ని ఆర్ట్ అంటాం. సైన్స్ అంటే వాక్యం యొక్క వ్యాఖ్యానం క్రమబద్ధత, పద్ధతిగా ఉండడాన్ని సైన్స్ అంటాం. అంటే దానికి చెప్పే ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమాన్ని పాటించడమే సైన్స్. ఆర్ట్ అంటే ఏంటిది, ఒక వ్యక్తి హృదయానికి రీచ్ అయ్యేలా చెప్పడం ఆర్ట్, క్రమంగా చెప్పడము సైన్స్, సింపుల్ గా చెప్పాలంటే, అవునా? సూత్రాలు అనుసరించి చెప్పడం, క్రమంగా చెప్పడం అంటే ఏంటిది, కొన్ని సూత్రాలు ఉంటాయి, ఆ సూత్రాలను మనం అనుసరించి పద్ధతిగా చెప్పడమే సైన్స్. స్పిరిచువల్ డిసిప్లిన్ అంటే ఇది ఆత్మతో కూడిన ఆచరణ, ప్రార్థన, దైవ ప్రేరణ అవసరం. అయితే ఆర్ట్ సైన్స్ మీద డిపెండ్ అవ్వడం కాదు. ఆర్ట్ సైన్స్ వాడుకోవాలి, కానీ డిపెండ్ అవ్వాల్సింది ఇక్కడ ప్రార్థనలో, దైవ ప్రేరేపణ కావాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం కావాలి. ఇవి మిస్ కావద్దు. మళ్ళీ నేను ఆర్ట్ మీద, సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి నువ్వు పరిశుద్ధాత్మ దేవుని, ప్రార్థనని, ఆచరణను నిర్లక్ష్యం చేసినావు అనుకో, ఈ ఆర్ట్ సైన్స్ వల్ల ఉపయోగము లేదు. మీరు కొంతమందిని చూడొచ్చు, చాలా మందికి కొంతమంది బోధించే కళ అద్భుతంగా ఉంటుంది, అవునా?
కానీ వాళ్ళు బోధిస్తున్నప్పుడు హృదయాన్ని తాకదు ఎందుకో. అంటే ఏమనిపిస్తుంది అంటే అక్కడ వాళ్ళకి అంటే పరిశుద్ధాత్మ దేవుడు గడిపారా లేదా అనే ఫీలింగ్ కలుగుతుంటుంది. అంటే జనరల్ గా తాకుతుంది కానీ హృదయాన్ని తాకడం, మనసును తాకొచ్చు కానీ హృదయాన్ని తాకడం అనేది చాలా మనం రేరుగా చూస్తాం. అంటే బాగుంటుంది వినడానికి, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ఏం కాదు అని అంటే ఒక ఇన్స్పిరేషన్ రాదు. ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ఇన్స్పిరేషన్ ఉండదు. అలాంటి పరిస్థితి అన్నమాట. కొన్ని సినానిమ్స్ చూద్దాము త్వర త్వరగా, అంటే జస్ట్ మనందరికి తెలిసినవి కానీ కొద్దిగా ఫాస్ట్ గా. డెఫినేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ హోమిలియా. హోమిలియా అనేటువంటి పదము నుంచి వెళ్ళి ఈ ప్రసంగ శాస్త్రం అనేది వచ్చిందనమాట. హోమిలిటిక్స్ అనే పదం ఎక్కడ నుండి వచ్చిందంటే హోమిలియా అనేటువంటి గ్రీక్ పదం నుంచి వెళ్ళి వచ్చింది. ఇంతకీ హోమిలియా అంటే అర్థం ఏంటంటే కన్వర్జేషన్, డిస్కస్, అంటే మాట్లాడడం, సంభాషించడం, ఉపన్యాసం చేయడం, వివరణ ఇవ్వడం, వివరించడం, చర్చించడము అనేటువంటి అర్థంతో మనం చూస్తాం. సో ఉపన్యాసం చేయడము, వివరణ చేయడము, చర్చించడము, సంభాషణ చేయడం అనేటువంటి అర్థంతో హోమిలియా అంటే దాని అర్థం అంతే. అది ఎక్కువగా మనం కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. కొన్ని సినిమాలు చూద్దాం, ఫాస్ట్ గానే చూద్దాం. ఇవన్నీ ఆల్రెడీ అందులో ఉన్నాయి. ప్రీచింగ్, ప్రసంగించుట. ప్రసంగ శాస్త్రం అంటే ఏంటిదంటే ప్రీచింగ్, ప్రసంగించడం. సెర్మనైజింగ్, ప్రసంగించడం. సాక్రెడ్ రెటారిక్ అంటాం, అంటే పవిత్ర వాక్చాతుర్యం. సో పవిత్ర వాక్య ప్రకటన అంటే అంటే ఒక రకమైనటువంటి ప్రశ్నించడం అన్నమాట. ప్రశ్నిస్తూ మనము ముందుకు తీసుకెళ్లడం. లేకపోతే ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటాం, వివరణాత్మకమైనటువంటి ప్రసంగం. ప్రసంగములు వాక్యానికి వివరణ ఇవ్వాలి. మనం వాక్యం యొక్క వివరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన అనుభవాల కంటే మనం చెప్పే ఇతర విషయాల కంటే కూడా వాక్యం యొక్క వివరణ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అసలు వాక్యం ఏం మాట్లాడుతుందనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడమే నిజమైనటువంటి ప్రసంగం అన్నమాట. లేదా సాక్రెడ్ డిస్కస్ అంటాం, అంటే పవిత్ర సంభాషణ. అంటే వాక్యం గురించినటువంటి లోతైన విశ్లేషణ చేయడం ప్రసంగించడం అంటే. మనం ఏదైతే తీసుకున్నామో, ఏ వాక్య భాగాన్ని అయితే చదివామో మన ఆలోచన అంతా దాని చుట్టే ఉండాలి. మనం ఏదైతే చదువుతున్నామో ముఖ్యంగా దాని మీద గురి పెట్టుకోవాలి, దాని మీద దృష్టి పెట్టాలనే విషయం మీద చూడాలి మనం. చాలా మంది వాక్యాలు చదువుతారు, మనందరూ తెలుసు కదా. వాక్యాలు చదువుతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలు చదివిన వాక్యాన్ని ఎప్పుడు వివరిస్తారా అని ఎదురు చూడాల్సి వస్తుంది. వాళ్ళు 1 అవర్ ఏదేదో చెప్పేసి లాస్ట్కి వస్తారు కదా మళ్ళీ అదే వాక్యం దగ్గరికి. అరే ఇప్పుడు అది ఎందుకు చదివించడం అని నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను నన్ను నేను. అంటే కొంతమంది విన్నప్పుడు వాళ్ళు వాక్యం చదువుతారు, ఇది ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానా అని గంట సేపు విన్న సందర్భాలు ఉన్నాయి. చివరికి ఏం చేస్తారంటే లాస్ట్ 5 10 నిమిషాల ముందు వాళ్ళు ఆ వాక్యం దగ్గరికి వస్తారు. వాళ్ళు చెప్పాలనుకున్న ఏదో మొత్తానికి లింక్ చేస్తారు, కానీ అప్పటికి ఆ వాక్యం యొక్క వివరణ చేయరు. వాళ్ళు అనుకునే మాత్రం లింక్ బాగానే ఉంటది, అంటే మంచి లింక్ దొరుకుతుంది వాళ్ళకి, ఏదో లింక్ చేస్తారు, భలే అనిపిస్తారు. అరే భలే లింక్ చేశారు అనిపించే విధంగా ఉంటుంది. కానీ ఇంతకీ ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి? నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. చాలా మంది కొంతమంది గ్రూపులలో రోజుకు ఒక వాక్యం పెడతా ఉంటారు. నాకు ఏమనిపించదు, ఎందుకనంటే నా హృదయం ఎప్పుడు అదవుతుంది అని అంటే వాక్యం అర్థమైనప్పుడు. అవునా? హృదయానికి ఎప్పుడు తాకుతుందండి వాక్యం అర్థమైనప్పుడు. 10 రిఫరెన్స్లు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక మంచి వాక్యాన్ని డిజైన్ చేసి పెట్టడం వల్ల ప్రయోజనం నిజంగా ఉంటుందా అనేది కొత్త వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉంటుంది కానీ ఎదుగుతున్న వాళ్ళకి మాత్రం నిజంగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎదుగుతున్న వానికి ఆ వాక్యం యొక్క భావం కింద ఈ వాక్యం యొక్క అర్థం ఇది అని చెబితే చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవునా, నేను ఈ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదే అన్నట్టుగా ఉండాలి. అవునా? అంటే మనకు నిజమైనటువంటి వాక్య వివరణ తెలుస్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి అలాగా ఉంటుంది. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సాక్రెడ్ డిస్కస్ ఆల్రెడీ వచ్చేసింది. సో పాస్టల్ టీచింగ్, పాస్టల్ బోధన అంటే పాస్టర్ యొక్క బోధన, సువార్త బోధన అనే అర్థంతో కూడా చూస్తాం. ఆర్ట్ ఆఫ్ ప్రీచింగ్, ప్రసంగ కళ అంటాం. బిబ్లికల్ టీచింగ్, బైబిల్ బోధన. గాస్పల్ ఇన్స్ట్రక్షన్, సువార్త సూచన. అంటే హోమిలిటిక్స్ అనే పదానికి ఇవన్నీ జస్ట్ పర్యాయ పదాలు మాత్రమే. అన్నిటి అర్థం ఒకటే ఆల్మోస్ట్, అవునా? అన్నిటి అర్థము ఒకటే, వేరు వేరు పదాలను మాత్రమే చూస్తున్నాం. అందుకే సినోనిమ్స్, నానార్థాల్లో మనం చూడడం జరిగింది. సో పర్పస్ అండ్ ఇంపార్టెన్స్, ఉద్దేశం మరియు ప్రాముఖ్యత. హోమిలిటిక్స్ లో ఉన్నటువంటి అసలు ఎందుకు, ఏ ఉద్దేశంతో మనము దీన్ని బోధించాలి, అసలు ప్రసంగ శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి, రెండోది ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి. ఓకే. నెంబర్ 1 ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ. దేవుని వాక్యమును స్పష్టంగా వివరించుట.
ప్రసంగ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వివరించడానికి కాదు, కానీ వాక్యాన్ని స్పష్టంగా వివరించడం కొరకు. అయితే మన అందరికీ టెంప్టేషన్స్ ఉంటాయి కదా. మన మనసులో ఉన్నదని చెప్పుకునే టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది మనకు, నిజమా? వాక్య వివరణ కంటే మన లోపల అంతరంగంలో ఆ వెళ్తున్నటువంటి ఆలోచన తలంపులను ఎక్కువగా షేర్ చేసుకోవాలనే శోధన మనకు ఉంటుంది. అయితే అవి షేర్ చేసుకోవడం తప్పు కాదు, కానీ వాటిని బ్యాలెన్స్ చేసుకోకపోవడం తప్పు. అంటే వాక్యానుసారంగా బ్యాలెన్స్ చేసుకోకపోవడం తప్పు ఉంటుంది. అందుకే ప్రసంగికుడి యొక్క దృష్టికోణం ఎక్కడ ఉండాలి అని అంటే వాక్యాన్ని వివరించే దగ్గర ఉండాలి. వాక్యాన్ని నేను స్పష్టంగా చెప్పానా లేదా అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. రెండోది, టు అప్లై టు లైఫ్ అండ్ ఫెయిత్. అది జీవితానికి మరి విశ్వాసానికి అనుభవించే విధంగా ఉండాలి. ఖచ్చితంగా అనుభవించాలి. అమ్మ, నా నా డ్యూటీ అయిపోయింది, నేను చెప్పుకున్నాను, ఆ నా పని అయిపోయింది అన్న కోణంలో ఉండకూడదు. మనం ఒక వ్యక్తి జీవితానికి, ఆయన విశ్వాస జీవితానికి దాన్ని అన్వయించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒకవేళ అది అన్వయించకపోతే మనం చేసిన ప్రసంగం యొక్క ప్రయోజనము ఉండదు. అంటే అప్పుడు మనం కష్టపడిన దానికి ప్రయోజనం ఉండదు. ఎందుకు మనం గంటసేపు మాట్లాడినాం? ఏదో ఒక వ్యక్తి, అఫ్ కోర్స్ వాళ్ళు వినకపోతే, వాళ్ళు నిజంగా సిద్ధంగా లేకపోతే దాన్ని మనం ఏం చేయలేదు. కానీ మన యొక్క గురి గురించి మాట్లాడుతున్నాం. బోధించేవాని, ప్రసంగించే వ్యక్తి యొక్క గురి మాత్రం ఖచ్చితంగా అలా ఉండాలి. మూడు, టు కన్విక్ట్ అండ్ కన్వర్ట్ సిన్నర్స్. ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశంలో మరొకటి ఏంటి తెలుసా? పాపులను ప్రేరేపించి మార్పు కలిగించడం, ఒప్పింప చేయడం. అరే, నేను తప్పు చేస్తున్నాను, నేను పాపంలో ఉన్నాను, ఈ దారిలో నేను ఖచ్చితంగా మార్చుకోవాలి, ఈ దారిలో నేను బయటికి రావాలి, ఇక్కడ నా ఉద్దేశాలు మార్చుకోవాలి, నా ఆలోచనలను వాక్యానికి అనుగుణంగా నేను మార్పు చెందాలనేటువంటి ఆ కన్విక్షన్ లోకి, ఆ యొక్క కన్వర్షన్ లోకి తీసుకురావాలా, కన్వర్ట్ చేయాలి. ఈరోజు చాలా మంది ఇది గురిగా పెట్టుకోలేదు. అఫ్ కోర్స్ ఈరోజు జరుగుతున్న ప్రసంగంలో వాళ్ళు అనుకున్నటువంటి వైపు ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకుంటున్నారు, అవునా? వాళ్ళ గురువులు వాళ్ళ లక్ష్యాలు సాధించుకోవడానికి కన్వర్ట్ చేస్తున్నారు. కానీ మన గురి ఏంటి, మన లక్ష్యం ఏంటి అని అంటే ఆ వాక్యం వైపు తిప్పడం. ఉం? నాలుగోది, సరే, టు ఎడిఫై ద బిలీవర్స్. విశ్వాసాలను నిర్మించడం, అంటే క్షేమాభివృద్ధి కలిగించడం, కట్టడం. ప్రసంగికుని యొక్క గురి ఏమై ఉండాలి అని అంటే శ్రోతలను మన వైపు కాకుండా వాళ్ళ క్షేమాభివృద్ధిలో ఎదుగుతున్నారా లేదా అనే దృష్టి పెట్టాలి. అది ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను, నిజంగా వీళ్ళకి ఏం క్షేమాభివృద్ధి ఉంటుంది, ఇలా ఇలా చెప్పడం వల్ల వీళ్ళకి ఏమైనా క్షేమం కలుగుతుందా? ఆ దృష్టికోణంలోనే మనం ప్రసంగించడానికి పూనుకోవాలి. అయితే టు ఎక్విప్ ద చర్చ్ ఫర్ గ్రోత్. సంఘాన్ని అభివృద్ధి కోసం సిద్ధం చేయాలి. అంటే ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా మనం ఖచ్చితంగా సంఘ క్షేమం కోసం లేకపోతే ఎదుగుదల కోసం కృషి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోది ఏంటంటే గ్లోరిఫై గాడ్. దేవునికి మహిమ కలిగించడం. ప్రసంగికుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే సెల్ఫ్ గ్లోరీ ఉండకూడదు అందులో, అవునా? ప్రసంగ ఉద్దేశం ఏంటి అంటే ఫైనల్ ఏం కావాలా? దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక అన్నట్టుగా ఉండాలి. అంటే నిజంగానే ఉండాలి, ప్రాక్టికల్ గా అది దేవునికి మహిమను తెచ్చే విధంగా ఉండాలి. కానీ చాలా మందికి ఉంటుంది, మనం ఆ టెంప్టేషన్స్ తర్వాత చూద్దాం. ఇదైతే ఉద్దేశం అన్నమాట, ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మీరు అందరూ మెచ్యూర్డ్ ఎనఫ్ అనుకుంటున్నాను కాబట్టి. మీకు జస్ట్ ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు, మనం ఒక విధానాన్ని ఫాలో అవుతున్నాం. మీకు పర్టికులర్ గా ఇలా చేయమని చెప్పకపోయినా మేము అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దాని నుండి కూడా మీరు చాలా ప్రాక్టికల్ గా నేర్చుకొని ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఏడోది, బిబ్లికల్ కమాండ్. ప్రీచింగ్ ఇస్ కమాండెడ్ ఇన్ ద బైబిల్. వాక్యమును సమయమందు మరి అసమయంలో ప్రకటించు అనేది బైబిల్ ఆజ్ఞ. ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశంలో అది ఆజ్ఞగా తీసుకోవాలి. 100%. చాలా మంది ఆజ్ఞగా తీసుకోరు. అరే, దేవుడు వాక్యాన్ని ప్రకటించుకున్నాడు, వాక్యాన్ని బోధించమన్నాడు అనేది ఒక ఆజ్ఞ అండి. ఇది నీకు ఇష్టం అయితే చేయడానికి, ఇష్టం లేకపోతే చేయకుండా ఉండడానికి ఒక ఆప్షన్ కాదు, అవునా? అంటే ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నవారు, ఎదుగుతున్నవారు, సంఘాలను అభివృద్ధి పరుస్తున్న వాళ్ళు, సంఘక్షేమం కోసం నిలబడుతున్న వాళ్ళు ఖచ్చితంగా అది ఒక ఆజ్ఞగానే తీసుకోవాలి. అనేది బోధించడం నా ఆజ్ఞ, ప్రసంగించడం నా ఆజ్ఞ, సువార్త ప్రకటించడం నా ఆజ్ఞ, దేవుడు ఇచ్చినటువంటి నాకు ఆజ్ఞ. ఒకవేళ నేను సువార్త ప్రకటించమంటే సువార్త ప్రకటించాలి, సంఘాన్ని బోధించమంటే నేను సంఘానికి బోధించాలి అనేటువంటి ఆజ్ఞగా మీరు భావించాలి. ఓకే, వీలైతే చేద్దాం లేకపోతే లేదు, వీలైతే సిద్ధపడదాం లేకపోతే లేదు అనే ధోరణి నాయకులకు తగదు. అంటే ముఖ్యంగా నాయకత్వంలో ఎదుగుతున్న వాళ్ళకి, ఆల్రెడీ నాయకత్వంలో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ప్రసంగం చేస్తున్న వారికి, సంఘాలు బోధిస్తున్న వారికి మాత్రం అసలు తగదు. ఇది కమాండ్ అన్నమాట. ఎనిమిదోది, చర్చ్ గ్రోత్ మీద దృష్టి పెట్టడం. ఆల్రెడీ అది వచ్చింది, బట్ గుడ్ ప్రీచింగ్ స్ట్రెంగ్థెన్స్ ఫెయిత్ అండ్ బిల్డ్స్ ద చర్చ్. మంచి ప్రసంగం విశ్వాసాన్ని పెంచుతుంది, మరి సంఘాన్ని బలపరుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలా? దీని ఉద్దేశం ఏంటంటే మంచి ప్రసంగం మీద దృష్టి పెట్టాలి. అంటే మంచి ప్రసంగం అంటే బైబిల్ అన్ని మంచి ప్రసంగాలు. అంటే దాని అర్థం ఏంటిది? మన సొంత ప్రసంగం కాదు,
చేయకూడదని. మంచి ప్రసంగం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దైవికమైనటువంటి విషయాలను మాత్రమే ప్రజలకి అందించాలి. నెక్స్ట్ అంటే అఫ్ కోర్స్ దానిలో మనం జాగ్రత్తలో చూస్తాము కొన్ని విషయాలు. సో మన గురి లక్ష్యం అయితే మాత్రం ఈ రోజు నిజంగా సంఘానికి ఎదుగుదలకు మనం కావలసినటువంటి విషయాలను నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. తొమ్మిదోది స్పిరిచువల్ నరిష్మెంట్. సెర్మన్స్ ఫీడ్ ద సోల్ విత్ గాడ్స్ ట్రూత్. ప్రసంగాలు దేవుడి సత్యంతో ఆత్మను పోషిస్తాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనందరూ తెలుసు చాలాసార్లు ఎందుకు అని అంటే మనకు భౌతికంగా ఆహారం ఎంత అవసరమో ఒక వ్యక్తి ఆత్మ పోషించబడాలంటే వాక్యము అంతే అవసరం. మనం ఎన్ని మీటింగులు పెట్టుకున్నా కూడా అక్కడ వాక్యం లేదనుకోండి ఒక ఆత్మ ఎప్పటికి కూడా బలపడదు. అంటే మేబీ ఎమోషనల్ గా ఆనందించవచ్చు, లేకపోతే ఇంకొక విషయంలో ఆనందించవచ్చు, కానీ ఆత్మ నిజంగా సోల్ అనేది ఎప్పుడు బలం చెందుతుంది అంటే కేవలం వాక్యం ద్వారానే బలం చెందుతుంది. అవునండి. మీరు ఎప్పుడైనా చూడండి వాక్యం లేకపోతే హృదయానికి ఆత్మకు ఆనందం ఉండదు. మేబీ మనం ఎమోషనల్ గా ఒక మీటింగ్ కలుసుకున్నాం, ఇప్పుడు మన సహోదరులు కలుసుకున్నాం అనుకోండి, ఒక ఎమోషన్ ఉంటుంది మనకి. అవునా? ఎమోషన్ వేరు, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం అందరం కలిసి భోజనం చేసినాం అనుకో, రిలేషన్షిప్ గా ఇంకొక కోణంలో మనం ఇంకో ఆనందాన్ని అనుభవిస్తాం. అవునా? మెంటల్ గా మనం ఆనందించవచ్చు కలుసుకున్నప్పుడు. అంటే మనం ఏం చేసినా ఎమోషనల్ ఆనందం దొరుకుతుంది, మెంటల్ గా ఆనందం దొరకవచ్చు, రిలేషన్షిప్ లో ఆనందం దొరుకుతుంది. కానీ ఆత్మ ఎప్పుడు బలపరచబడుతుంది అంటే వాక్యం ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. వాక్యం లేకుండా మనం ఆత్మను ఆనందింప చేయడము సాధ్యము కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడ మీట్ అయినా ఒకవేళ ఇలాంటి కోర్ మీటింగ్స్ ఉన్నా ఒక 2 గంటలన్న వాక్యము ఉండేలో చూసుకోవాలి. మీతో అంతా మనం డిస్కషన్ పెట్టుకున్నాం ఎక్కడైనా, ఏ రోజు అయినా కానీ, ఎవరింట్లో అయినా ఎక్కడ పెట్టుకున్నాం అంటే వాక్యానికి ఖచ్చితంగా ప్రథమ స్థానంలో. ఎందుకంటే మన ఆత్మలను బలపరిచేది అదే. సో ఆత్మను పోషించేది అదే కాబట్టి ఆ దృష్టికోణం మనం ఎప్పుడు కూడా మర్చిపో. మనకి ఎక్కడన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది అనుకోండి, ఒక్క వాక్యాన్ని చదివి దాన్ని వివరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మలు బలపడతాయి. అంటే అఫ్ కోర్స్ మనము కొన్నిసార్లు నైతికంగానో లేకపోతే ఇంకొక రకమైన అంటే ఏమంటారు మోటివేషన్ చేయొచ్చు. కానీ మోటివేషన్ కంటే కూడా ఆ వాక్యం అయితే ఏమైతుంది? ఆత్మను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. అవునా? మోటివేషన్ అప్పటి వరకే ఉంటుంది, కానీ వాక్యము ఎప్పటికి ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. మోటివేషన్ అప్పటి వరకే. మోటివేషన్ నిజంగా క్షణికమే. అవునండి. నిజమే కదా. మనం ఒక మోటివేషన్ స్టోరీ ఉన్నది అప్పుడప్పుడు ఉద్రేకం చెందుతాం, కానీ వాక్యము లైఫ్, అది వాక్యము జీవం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే బోధించు మనం అందరూ కూడా. పదోది ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ లైఫ్. సో మార్పు అనేది చాలా ప్రధానమైనది. వ్యక్తిగతంగా మరి సంఘంలో మార్పును తెస్తుందండి. నిజమైన ప్రసంగం ఏం చేస్తుందంటే వ్యక్తిగత మార్పు తీసుకురావాలి, అలాగే సంఘంలో ఒక మార్పును తీసుకురావాలి. ఈ రెండు దృష్టి మనం అంటే మనకు కూడా విసుగు రావాలి, అంటే బాధ కలగాలి. అయ్యో నేను ఇంత బోధిస్తున్నాను, సంఘంలో మార్పు వస్తుందా, ఒక వ్యక్తి క్రీస్తుకు దగ్గర అవుతున్నాడా, క్రీస్తు సాత్వికతలోకి చేంజ్ అవుతున్నాడా లేదనే పెయిన్ మనకు ఫీల్ అవుతుంది ఎప్పుడు అది గురిగా ఉంటే. అందుకే మనము అప్పుడు ఏమవుతుందంటే డిస్కరేజ్మెంట్స్ ఉంటాయి, నిరాశలు ఉంటాయి, నిరుత్సాహాలు ఉంటాయి, మళ్ళీ పోరాటం చేస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ చెబుతాం, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మనకి. అవునా? ఈ పోరాటం జరుగుతుంటది నిజంగా ప్రసంగికుని జీవితంలో, బోధకుని జీవితంలో ఎప్పటికీ పోరాటము ఏమంటారు అంటే ముగింపు లేని పోరాటం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే యేసుప్రభు వచ్చేంత వరకు ఆ సారూప్యతలోకి మార్చబడే అంశాలు ఎక్కడో ఒక దగ్గర మిగిలి ఉంటాయి, మన లైఫ్ లోను సంఘం లైఫ్ లో. అవునా? విశ్వాస లైఫ్ లో. కాబట్టి రెండింటిని మనము ఖచ్చితంగా గురిపెట్టుకోవాలి, మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే గ్రేట్ కమిషన్ అని మనం మాట్లాడుకున్నాం, దానిలో అతి ప్రాముఖ్యమైన విషయం అది. అవునా? శిష్యులుగా చేయడం అంటే యేసుప్రభు బోధించిన అన్ని కూడా వాళ్ళు పాటించేలా చేయడం. అవునా? అన్ని అన్ని పాటించేలా చేయడమే బోధ యొక్క గురి, లక్ష్యం అయి ఉండాలి. ఓకే. మూడో పాయింట్, టైప్స్ ఆఫ్ సెర్మన్స్. ప్రసంగాల రకాలు ఉంటాయి మనకు. బహుశా మీరు 1-2 ప్రసంగాల గురించి తెలిసి ఉంటుంది. నేను ఈ రోజు మనం ఒక 6 ప్రసంగాల గురించి చూస్తాం, ఒక 6 రకాల ప్రసంగాల గురించి మనం చూడబోతున్నాం. నెంబర్ 1 ఏంటి అంటే టాపికల్ సెర్మన్స్ అంటారు. సో టాపికల్ సెర్మన్ అంటే ఏంటిదంటే బేస్డ్ ఆన్ వన్ టాపిక్ ఆర్ వన్ థీమ్, సపోర్టెడ్ బై మెనీ వర్సెస్ ఆర్ మెనీ రిఫరెన్సెస్. సో టాపికల్ సెర్మన్ అంటే ఏంటిదంటే ఒక అంశాన్ని లేదా ఒక విషయాన్ని తీసుకొని అనేక వచనాలతో వివరణ ఇవ్వడం అనమాట. దీన్ని టాపికల్ సెర్మన్ అంటారు. టాపికల్ సెర్మన్ తప్పు కాదు. ఎప్పుడు తప్పు కాదు? టాపికల్ సెర్మన్ అనేది అవసరం. అయితే టాపికల్ సెర్మన్ ఎప్పుడు తప్పు కాదు? మనకు అర్థ వివరణ సూత్రాలు బాగా తెలిసి ఉంటే మనం టాపిక్ ని చాలా అద్భుతంగా వివరించగలుగుతాం. ఒకవేళ మనకు అర్థ వివరణ తెలియనప్పుడు టాపికల్ సెర్మన్కి వెళ్తే ప్రమాదం ఏంటి అని అంటే మనం ఏది పడితే అది చెప్పేస్తాం. అవునా? ఇప్పుడు ఒకవేళ ప్రేమ ఫేత్ విషయం తీసుకున్నాం అనుకో, ఇప్పుడు విశ్వాసం అనేది ఒక అంశం. అవునా? విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ అంతా ఓవరాల్ గా దాని గురించి ఏ డెఫినేషన్ ఇస్తుంది, ఏ భావాన్ని ఇస్తుంది అనేది మాట్లాడాలి.
కానీ ఈ రోజు విశ్వాసం గురించి ఎవరైనా మాట్లాడితే టాపికల్ గా ఏం మాట్లాడతారు? నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. సో అప్పుడు ఏమైంది? టాపిక్ వాళ్ళు తీసుకుంది, టాపిక్ తీసుకోవడం తప్పు కాదు, కానీ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ కదా. ఆలోచన నుంచి ఆ, సొంత ఆలోచన నుంచి చెప్తున్నారు. అందుకే మనం కూడా వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఒకవేళ విశ్వాసం గురించి చెప్పినా, ఒకవేళ ప్రేమ గురించి చెప్పినా, ఒకవేళ ప్రార్థన గురించి చెప్పినా, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినా టాపిక్స్ మాట్లాడడం మంచిది. అయితే టాపికల్ గా తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి, దానికి ఓవరాల్ అండర్స్టాండింగ్ అవసరం ఉంది. దాని డెఫినేషన్ ఏంటి, దాని క్రియారూపం ఏంటి, అది ఆజ్ఞాపూర్వకంగా ఉందా, ఫలం ఏంటిది, వరం ఏంటిది, అన్నిటి పట్ల ఐడియా ఉంటే అప్పుడు లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఒక కంట్రోడెన్స్ తీసుకొని ఆ విశ్వాసం అనే రిఫరెన్స్ అన్ని జోడించి ఒక 10 రిఫరెన్స్ తీసుకొని వాళ్ళకి నచ్చినవి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ పోయారు అనుకో, అప్పుడు అర్థం ఉంటుందా? కన్స్ట్రక్టివ్ గా ఉండదు, అవునా? సో టాపికల్ కూడా ఏముండాలి, నువ్వు టాపికల్ గా తీసుకున్న కన్స్ట్రక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నిర్మాణాత్మకంగా ఉండాలి, అది కట్టాలి, క్రమంగా కట్టడానికి ప్రయత్నము చేయాలి. సో చాలా మంది ఇది చాలా నెగ్లిజెంట్ చేస్తున్నటువంటి విషయం. టాపికల్ గా ప్రసంగించడం ఎప్పుడు కూడా తప్పు కాదు. నువ్వు ఒక టాపిక్ ఎన్నుకున్నప్పుడు ఆ టాపిక్ ని మనము అర్థవంతంగా చెప్తున్నాం. ఇప్పుడు మనకు క్లాస్ లో ఇండివిజువల్ టాపిక్స్ అని కూడా టాపిక్స్, అవునా? ప్రార్థన, బిబ్లికల్ ప్రేయర్, బిబ్లికల్ వర్షిప్, బిబ్లికల్ గాడ్లీనెస్, ఇవన్నీ మనం తీసుకుంటున్నాం. బిబ్లికల్ ప్రేయర్, బిబ్లికల్ ఫాస్టింగ్. ఇప్పుడు ఇవి నిర్మిస్తున్నప్పుడు ఎలా నిర్మించాలో, ఓవరాల్ బైబిల్ అంతా ఏం చెప్తుంది అనేది మనం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, అవునా? అలా అన్నమాట. సో అలా చేయకపోతే ఏమవుతుంది అంటే ఒక టాపిక్ ప్రజలకు అర్థము కాదు. అనేది ఇప్పుడు చాలా మంది వర్షిప్ అంటే కూడా చాలా మందికి ఇప్పటికీ తెలియదు. వర్షిప్ అంటే పాటలు పాడడం, ఎగరడం, గెంతడమే అనుకుంటున్నారు కానీ అసలు వర్షిప్ అనేటువంటి డెఫినేషన్ ఇప్పటికి చాలా మందికి తెలియకపోవడానికి కారణం అది. వర్షిప్ గురించి మనం మాట్లాడుతున్నారు, ప్రసంగం చేస్తున్నారు, కానీ వర్షిప్ అంటే ఏంటో ప్రసంగం మాత్రం ఎవరు చేయట్లేదు. సందర్భానికి విరుద్ధంగా చేస్తా ఉన్నారు. సో ఇలా అన్నమాట. కాబట్టి టాపికల్ బేస్డ్ అనేది చాలా మంచి విషయం. అయితే ఇంటర్ప్రిటేషన్, హెర్మనటిక్స్ దీనికంటే ముందు మనకు చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్. రెండోది టెక్స్టువల్ సర్మన్ అంటారు. టెక్స్టువల్ సర్మన్ అంటే బేస్డ్ ఆన్ వర్స్ ఆర్ షార్ట్ ప్యాసేజ్ ఎక్స్ ఎక్స్పాండింగ్ ఆన్ కీ పాయింట్స్ అన్నమాట. అంటే ఒక వచనం ఆధారంగా ఆ వచనంలోని ప్రధాన పాయింట్లను వివరించడం. ఒక వచనం ఆధారంగా దీన్ని టెక్స్టువల్ సర్మన్ అంటారు. ఒక వచనం అంటే ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము యోహాను సువార్త 3:16 తీసుకున్నాం అనుకో, అది ఒక వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించింది. ఇప్పుడు దాని కాంటెక్స్ట్ లోనే వివరించాలి. అది ఒక్కటే వచనం. ఉం? దానిలో ఉన్న కీ పాయింట్ చెప్పడం అనమాట. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది, యేసుక్రీస్తును అనుగ్రహించింది కేవలం రక్షించడానికి కానీ మనుషులను లోకానికి తీర్పు తీర్చడానికి కాదు. చూడండి, ఇవన్నీ కీ పాయింట్స్ అందులో, అవునా? దేవుడు లోకాన్ని ప్రేమించడం కీ పాయింట్, అవునా? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం కీ పాయింట్. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందుతాడు అనేది కీ పాయింట్. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వానికి ఏముండదు, తీర్పు ఉండదు అనేది కీ పాయింట్. మరి దేవుడు లోకానికి క్రీస్తును పంపించింది లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికి అనేది కీ పాయింట్. చూడండి, ఒకటే పాయింట్, ఒకటే వచనం, కానీ మనం చెప్పాలనుకుంటే దానిలో ఒక 5 నుండి 7 కీ పాయింట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అవునా? అదే అనమాట, అందులో ఉన్నదే. ఇప్పుడు మనం అనవసరమైన విషయాలు అక్కడ చెప్పట్లేదు. సో అప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు, అంత ప్రేమ ఏంటి లోకానికి, అప్పుడు ఆ కీ పాయింట్ మీద 2 నిమిషాలు మాట్లాడవచ్చు. విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనగా ఏమిటి, విశ్వాసం అంటే ఏంటి, దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు, అవునా? తీర్పు గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు, నిత్య జీవం గురించి ఒక 2 నిమిషాలు. అలాగా మీరు ఒక్క వచనం మీద సింపుల్ గా ఒక 40 నిమిషాలు ప్రసంగించవచ్చు, అవునా? అంటే బయటికి వెళ్ళకుండా అవసరతను బట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్, అవసరతను బట్టి ఒక చిన్న రిఫరెన్స్, క్రాస్ రిఫరెన్స్ తీసుకోవడం తప్పు కాదు, కానీ ఫోకస్ ఎక్కడ ఉండాలి అని అంటే ఆ వచనం మీదనే మనం ఫోకస్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ఎస్సి 4:1 ఏముంది? కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకనొకడు సహించడం మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీనైన పౌలను నేను బ్రతిమలాడుకొనిచున్నాను. చూడండి, అందులో చాలా కీ పాయింట్స్, అవునా? సమాధానం అనే కీ పాయింట్ ఉంది, అవునా? ఐక్యత అనే కీ పాయింట్ ఉంది. ఇట్లా ఇవన్నీ కీ పాయింట్స్ అన్నమాట. ఈ కీ పాయింట్స్ మీద దృష్టి పెట్టి ఆ ఒక్క వచనం మీద సింపుల్ ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు, అవునా? ఇది అన్నమాట. ఇది అలవాటు చేసుకోవాలండి. అసలు మిమ్మల్ని ఇంకెవరు పాయింట్అవుట్ చేయరు. ఎవరో మనల్ని వేలెత్తి చూపించడానికి ముందు
మనల్ని మనమే ప్రశ్నించుకున్నాం అనుకోవద్దు. సో ఇంకా అద్భుతంగా మనము ముందుకెళ్ళగలుగుతాం అనేది నా యొక్క ఉద్దేశం అనమాట. మూడోది ఎక్స్పాజిటరీ సెర్మన్ అంటారు. ఎక్స్పాజిటరీ అంటే వర్స్ బై వర్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ప్యాసేజ్ విత్ కాంటెక్స్ట్. సో ఒక పాఠ్య భాగాన్ని తీసుకోవడం లేదా ఒక అధ్యాయాన్ని తీసుకోవడం, అధ్యాయంలో ఒక ప్యాసేజ్ తీసుకోవడం, తీసుకొని వచనం తర్వాత వచనం సందర్భంలో వివరణ చేయడాన్ని ఎక్స్పాజిటరీ అని అంటారు. మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఒక రోమిలో ప్రశ్న పత్రిక 8వ అధ్యాయం తీసుకున్నాను, 8వ అధ్యాయం 1 నుండి ఒకవేళ 12 వచనాల వరకు ఒక ప్యాసేజ్. అప్పుడు ఏం చేయాలా? ఆ ప్యాసేజ్ లో ఉన్న 12 వచనాలు ఒక వచనం తర్వాత ఒక వచనం వివరించడం, దాన్ని ఎక్స్పాజిటరీ అని అంటారు. ఉం? దేవుని చిత్తం అయితే నాకు అన్న ఈ మధ్యలో ఒక సూచన ఇచ్చాడు. నేను దానికోసం నిజంగా ఆలోచిస్తున్నా. అంటే మన పుస్తకాలను కృత నిబంధనలు అలాగా తయారు చేయాలని. ఒకవేళ దేవుడు అంటే కొద్దిగా నాకు ఆ వెసులుబాటు దొరికితే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వర్స్ బై వర్స్ కదా, వచనం బై వచనం ఏమవుతుంది అంటే మనకు క్రిస్టల్ క్లియర్ గా మన హెర్మటిక్స్ లో చూసాం కదా. ఒక వర్షం తర్వాత వర్షం చూస్తే ఎలా ఉంటది? మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం మీరు అందరు చేశారు, అవునా? మొదటి తెస్సలోనికి 1వ అధ్యాయం కూడా చేపించాం ప్రాక్టీస్. అంటే చూడండి అది ఎంత బాగుంది. ఎక్స్పాజిటర్ అలాగే అనమాట. ఇప్పుడు మనం అనవసరమైన విషయాలు మాట్లాడుకున్నాం ఆ రోజు. ఒక ప్రశ్న, ఒక జవాబు కదా, ఒక వివరణ. అప్పుడు ఫైనల్ గా ఏంటిది? అందులో ఇంకా కొంచెం డీప్ వెళ్ళాలి అనేది అప్లికేషన్. సో అంతే, అప్లికేషన్ చేసుకున్నామంటే అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయం ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి ఒక అధ్యాయం తీసుకొని వచనం తర్వాత వచనం సందర్భంలో వివరించడం. ఉదాహరణ కీర్తనలు 23 అనుకో. 23వ కీర్తన మంచిగా వివరించవచ్చు. 6 వచనాలు ఒకదాని తర్వాత ఒకటి వివరించడం. ఏదైనా కావచ్చు. మీరు కీర్తనలు తీసుకున్నా, సామెతలు తీసుకున్నా, కృత నిబంధనకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి అధ్యాయాలు తీసుకొని అలా బోధించవచ్చు. లూకాసు వార్త 16వ అధ్యాయం తీసుకొని 1 నుండి 9 వచనాలు లేదా 12 వచనాల వరకు ఒక ప్యాసేజ్ ఎంత బాగుంటుంది. అలా ఒక ప్యాసేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం నేర్చుకోవడం, ఎక్స్పాజిటర్ అనేది చాలా అద్భుతమైనది. ఓకే, సంఘాల్లో ఎక్కువగా మనం ఎక్స్పాజిటర్ మీద దృష్టి పెట్టాలి. ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు అవసరం బట్టి సెర్మన్స్ అంటే టాపికల్ సెర్మన్స్ మాట్లాడాలి, అప్పుడప్పుడు టెక్స్టువల్ సెర్మన్స్ మాట్లాడాలి. ఒకటే దానికి కాదు, అన్ని అన్ని అలవాటు చేసుకోవాలి. నాలుగోది బయోగ్రఫికల్ సెర్మన్ అంటారు. బయోగ్రఫికల్ సెర్మన్ అంటే ఏంటిదంటే బైబిల్లోని భక్తుల జీవిత చరిత్రపై ఆధారపడింది. అంటే ఒక భక్తుని జీవిత చరిత్ర తీసుకోవచ్చు. ఇప్పుడు అబ్రహాం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అబ్రహాం యొక్క జీవితం, ఉం? అబ్రహాం యొక్క పిలుపు, అబ్రహాం యొక్క సేవ, అబ్రహాం యొక్క విధేయత, ఇట్లా ఒక్కొక్కరు చూసుకుంటూ విశ్వాసం, ఇలా అబ్రహాం లైఫ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మనము ఒక దగ్గరకు తీసుకొచ్చి అబ్రహాం గురించి ఇంకేమేమి మాటలు ఉన్నాయి. కొన్నిసార్లు పాత నిబంధనలు చెప్పని కృత నిబంధనలు ఆయన గురించి మెన్షన్ చేయబడి ఉంటాయి. అవన్నీ సేకరించేసి ఒక మంచి స్టడీ చేసుకొని అసలు అబ్రహాం జీవితం మీద ఒక మంచి ఆ నరేషన్ ఇవ్వాలి. ఎంత బాగుంటుంది చూడండి. ఆ అట్లా జీవిత చరిత్ర మీద ఫోకస్ చేయండి. ఒక నరేషన్ ఇవ్వండి, ఒక జీవిత చరిత్ర తీసుకోండి. నోవా గురించి మాట్లాడినప్పుడు నోవా ఎలా నీతిమంతుడు అయ్యాడు, అసలు లైఫ్ ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరిగింది. సో అట్లా ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడచ్చు. మోషే, దావీదు, యోబు, పేతురు, పౌలు, యోహాను మొదలగున వారు. అప్పుడు వచనం పై వచనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి, అవునా? వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రధాన సంఘటనలు తీసుకోవాలి, ఉం? ప్రధాన విషయాలను తీసుకోవాలి. ఆ, ఈ స్టడీ చాలా అద్భుతమైనదండి. ఎట్లా చేసుకోవాలి తెలుసా మీకు? ఆ, సో నేను ఈ ఈ ఈ ఈ స్టడీని ఎలా చేస్తా తెలుసా? నేను ఒక నోట్స్ తీసుకుంటాను. నోట్ తీసుకొని అబ్రహాం అని ఒక రాసుకుంటాను. సెంటర్ లో రాసుకుంటాను అబ్రహాం. అబ్రహాం అని రాసుకొని ఏం చేస్తాను, దానికి ఒక సర్కిల్ వేసేసుకుంటాను. అంటే సర్కిల్ వేసుకొని ఇంకా నేను సబ్ పాయింట్స్ రాస్తా ఉంటాను. పైన ఒక గీత, ఇటు ఒక అడ్డ, లెఫ్ట్ కు రైట్ కు డౌన్ గీతలు పెట్టుకొని 1 2 3 4 5 6 7 అని ఒక ఎన్ని నెంబర్స్ వస్తే అన్ని నెంబర్స్ వేసుకొని ఒక్కొక్క పాయింట్ రాసుకుంటాను అనమాట. అబ్రహాం విధేయత, అబ్రహాం విశ్వాసం. ఆ? ఉమ్. సో ఇలాగా ఇట్లా ఒక్కొక్క పాయింట్ రాసుకొని అప్పుడు ఏమవుతుంది, ఒక సంపూర్ణమైనటువంటి ఆ స్టోరీ మనకు వస్తుంది, నరేషన్ వస్తుంది. నీకు కావాలంటే నేను తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పౌలు మీద అలా రాశాను, చాలా మంది మీద రాశాను నేను. పౌలు యొక్క రక్షణ జీవితం, పౌలు యొక్క సేవా జీవితం అని సెంటర్ పాయింట్ పెట్టుకొని దాని చుట్టూ పాయింట్ వేస్తాను. మీకు స్టార్టింగ్ లో అలాగే బోధించడం గుర్తుందా? అక్కడ బోర్డులో మనం రాసుకుని సో అది చాలా బాగుంటది. అప్పుడు ఒక లైఫ్ ని మనము మంచిగా ప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ గాడ్స్ లవ్ మీద అలా మనం ఇక్కడ నేను చేశాను చూడండి, గాడ్స్ లవ్ మీద చాలా బాగా వచ్చింది ఇది. సో అలాగా ఒక ఒక మాట అదే అదే పని జీవిత చరిత్ర మీద చేస్తాం అనమాట. మీరు చూడండి ఎంత బాగుంటుందో.
ఒక పౌలు గురించి మాట్లాడే చూడండి, ఒక అబ్రహాం గురించి మాట్లాడండి. అబ్రహాం గురించి మాట్లాడడం అంటే మళ్ళీ విశ్వాసం దగ్గరికి వచ్చి మనం ఏది అడిగినా దేవుడు ధనవంతులను చేస్తాం, మళ్ళీ అలా చెప్పు, అలా చెప్పకూడదు. ఇదే సమస్య. ఉం? మోష గురించి చెప్పినప్పుడు ఆయన ఎలా పెరిగాడు, ఎంత అదవుతుంది, ఆ ఎంత రాడికల్ డిసిజన్ తీసుకొని వెళ్ళాడు దేవుని ప్రజలతో నివసించడానికి. సో అలాంటి చాలా అద్భుతమైనటువంటి ప్రేరణాత్మకంగా ఒక జీవిత చరిత్రని చెప్పాలి. అంటే చెప్పే విధానం ఉంటది కదా. ఇప్పుడు కొంతమంది మధ్యలో మనం చూస్తాం, ఒక వ్యక్తి జీవిత చరిత్ర మీద కొంతమంది సినిమాలు తీస్తారు, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు తీస్తాం. ఒక వ్యక్తి నరేషన్ చేసిన విధానానికి మరొక వ్యక్తి నరేషన్ చేసిన విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, అవునా? అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రాబ్లము, మనం ఎలా నరేషన్ చేస్తున్నాం అన్న దాని మీద ఉంటుంది, అవునా? ఇప్పుడు ఈ కొంతమంది ఆ మధ్యలో నేను చదివాను, ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద చాలా మంది తీశారంట. సొంత కొడుకు తీస్తేనేమో అది అడ్డదిడ్డంగా తీశాడు, అటర్ ఫ్లాప్ అయిందన్నారు. కానీ వేరేటైన ఎవరు మమ్ముట్టి చేసిన క్యారెక్టర్ బాగుందన్నారు. అది సారీ, మమ్ముట్టి వైఎస్ఆర్ మీద చేశాడు, క్షమించారు. సో ఇంకెవరు చేశారో తెలియదు. అంటే మనము నరేషన్ చేస్తున్నప్పుడు ఏమేమి అంశాలను పరిగణలోకి తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. జీవితము, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఫెయిత్, పర్సిక్యూషన్, శ్రమలను ఎలా ఎదుర్కొన్నారు, త్యాగం, సాక్రిఫైస్, ఇలా చాలా ప్రాముఖ్యమైన విషయాలని మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఐదోది డాక్టరల్ సెర్మన్ అంటాం. డాక్టరల్ సెర్మన్ అంటే ఒక సిద్ధాంతాన్ని బోధించడం. ఇప్పుడు మన కోర్ టాపిక్స్ అన్ని కూడా డాక్టరల్ సెర్మన్స్, అవునండి కదా. సౌండ్ డాక్టర్ కదా, సిద్ధాంతం. సంఘం అంటే ఏంటిది కదా, ఎక్లేషియాలజీ గురించే మన కోర్ టాపిక్ అంతా ఉంటుంది, అవునా? సో ఒక సిద్ధాంతాన్ని బోధించడం, ఉదాహరణ సాల్వేషన్, ఈవెన్ మనం బిబ్లికల్ సాల్వేషన్ తీసుకుంటాం, ట్రినిటీ, ట్రయూన్ గాడ్ గురించి కావచ్చు, చర్చ్ ఎక్లేషియా కావచ్చు, అవునా? లేకపోతే ఇంకా బిబ్లియాలజీ కావచ్చు, లేకపోతే థియాలజీ ప్రాపర్ కావచ్చు, న్యూమటాలజీ కావచ్చు, హమాటియాలజీ కావచ్చు, సోటరాలజీ కావచ్చు, ఏదైనా కాదు. ఇవన్నీ కూడా ఏంటి, సిద్ధాంతపరమైన. సో సిద్ధాంతపరమైనటువంటి సెర్మన్, డాక్టరల్ సెర్మన్స్ అంటారు వీటన్నిటిని కూడా. సో మనకు బేసిక్ గా 10 డాక్టరీన్స్ ఉంటాయి కదా, ఆ 10 డాక్టరీన్స్ కూడా డాక్టరల్ సెర్మన్ కింద మనం తీసుకోవచ్చు. చివరిగా ఆరోది ఇవాంజలిస్టిక్ సెర్మన్ అంటాం. ఇవాంజలిక్ సెర్మన్ అంటే ఏంటిది అంటే రక్షణ సందేశం మీద కేంద్రీకృతం చేసేది. అంటే బైబిల్లో ఏదైనా ఒక అంశాన్ని ఎన్నుకొని ఆ అంశం ద్వారా సువార్త ప్రకటించడం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టెఫెన్ ఉన్నాడు, అపొస్తల కార్యంలో అధికారుల ముందు నిలబడినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండు, మోషే దగ్గర నుండి ప్రారంభించి, అవునా? నీ వంటి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తున్నాడు, ఆ ప్రవక్త గురించి మాట్లాడాడు. దావీదు సంతానం అబ్రహాం గురించి తీసుకొచ్చాడు, దావీదు గురించి తీసుకొచ్చాడు. ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఏమన్నాడు, ఆయన ఎవరో కాదు, యేసు అని చెప్పాడు. చూడండి, రక్షణ దగ్గరికి తీసుకొచ్చాడా లేదా, అలా అన్నమాట. నువ్వు ఎక్కడైనా స్టార్ట్ చేయి. ఓకే, నువ్వు ఆది కాండంలో కూడా ప్రారంభించవచ్చు. ఎలాగా, పూర్వకాలము మానవుడు జన్మించక ముందు దేవుడు ఒక అద్భుతమైనటువంటి తోటను సృష్టించాడు. ఆ తోటలో కావాల్సిన అన్ని సృష్టించాడు, ప్రపంచాన్ని నిర్మించాడు, లేకపోతే యూనివర్స్ అంతా క్రియేట్ చేశాడు, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలన్నీ సృష్టించి ఒక తోటను వేశాడు. ఆ తోటలో ఒక మానవుని సృష్టించాడు. ఆ మానవునికి తగిన తోడైనటువంటి ఒక ఆ, స్త్రీని సృష్టించాడు. అలా ప్రారంభించవచ్చు గాస్పల్. ప్రారంభించిన తర్వాత ఏమైంది, సో మానవుడు దేవుడు మాట వినలేదు, తప్పిపోయారు, పాపం చేశారు, దేవునికి దూరం అయ్యారు. సో ఆత్మీయంగా నష్టపోయారు, భౌతికంగా నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు, అన్ని రకాలుగా దేవునికి దూరం అయ్యారు. ఇలా దూరమైనటువంటి మానవుని తిరిగి మళ్ళీ తన దగ్గర తెచ్చుకోవడానికి దేవుడు లోకానికి వేసుకోవడం కొంచెం ఇలా నువ్వు ఎక్కడైనా స్టార్ట్ చేయి. కాబట్టి నీ ఆడియన్స్ మీద దృష్టి పెట్టుకొని చేయాలి. సో లాస్ట్ టైం నేను ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది బ్రాహ్మణ్స్ బాగా ఆ, క్రైస్తవ వ్యతిరేకులు వచ్చి కూర్చున్నారు. నేను వాళ్ళని చూడగానే నేను అనుకున్నాను, ముందే అనుకున్నాను, సో దేవుని గురించి మాట్లాడాలనుకున్నాను. అంటే ఫస్ట్ దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మాట్లాడాలని, అట్లా మాట్లాడాలనుకొని దేవుని యొక్క 7 సార్వభౌమిక లక్షణాలు, 7 నైతిక లక్షణాల గురించి మాట్లాడాను. మాట్లాడి ఈయన దేవుడు అంటే నేను ఎందుకు నమ్ముతున్నాను, టైటిల్ ఏం పెట్టుకుని తెలుసా, నేను క్రీస్తునే ఎందుకు విశ్వసిస్తున్నానని టైటిల్ మీద మాట్లాడాను. ఎందుకంటే ఈయన లోపల 7 దేవుని యొక్క సార్వభౌమిక లక్షణాలు, 7 యొక్క నైతిక లక్షణాలు ఉన్నాయి. అనగానే ఒక పెద్ద ఆయన, నువ్వు ఉన్నావు అనుకుంటారు ఆ రోజు నిశ్శబ్దంలో, ఇంట్లో మనం పైన ఒక పెద్ద ఆయన వచ్చి పట్టుకొని, వాళ్ళ బ్రదర్ రావడానికి ఇష్టపడలేదు. ఈ ఈయన వీళ్ళ బ్రదరు ఇంకొక ఆయన, ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ఈయన బలవంత పెట్టడంలో వచ్చిండు, ఆయనకు అసలు ఇష్టమే లేదంట. వచ్చి గట్టిగా పట్టుకొని, సార్ నాకు ఎవరు ఇంత దేవుని గురించి ఇంత అద్భుతంగా ఎవరు వివరణాత్మకంగా చెప్పలేదు. అంటే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, అంటే దేవుడు అంటే ఏంది, క్రిస్టియన్ గాడ్ అంటే ఏదో నార్మల్ గాడ్,
కాదు. అంటే ఇంకొకరన్నా ఇంకొకసారి మళ్ళీ వినడం అనుకో. ఎందుకంటే ఒకటేసారి వినడం వల్ల విశ్వాసం అయితే ఎవరు కలగరు. మళ్ళీ ఇంకొక 2, 3 సార్లు ఎక్కడన్నా వినడం అనుకో, ఏదో ఒక రోజు విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇవాంజలిస్టిక్ సెర్మన్ అనేది మనము ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనేది ఉం, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, కానీ ముగింపు మాత్రం ఖచ్చితంగా సిలువ దగ్గర ముగించడం చేయాలి. ఇది ఇవాంజలిక్ సెర్మన్ అంటే ఇది కంపల్సరీ రక్షణను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ప్రసంగం అన్నమాట. సో ఇలాగా 6 రకాల ప్రసంగాలు ఉన్నాయి కదా. టాపికల్ సెర్మన్, టెక్స్టువల్ సెర్మన్, ఎక్స్పాజిటరీ సెర్మన్, అవునా, ఇంకా బిబ్లియా బయోగ్రఫికల్ సెర్మన్, డాక్టరల్ సెర్మన్, ఇవాంజలిక్ సెర్మన్, ఇలాగా 6 రకాల సెర్మన్స్ ఉంటాయి. కాబట్టి ఈ 6 సెర్మన్స్ మీద మీరు దృష్టి పెట్టుకోవాలి. అన్నిటినీ ఒకే విధానం తీసుకోకండి దయచేసి. ఓకే, ఇది మనం మళ్ళా పర్సనల్ గా ప్రాక్టీస్ చేద్దాం అవసరం బట్టి. ఓకే, నెక్స్ట్ మంచి ప్రసంగ లక్షణాలు, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ సెర్మన్. నెంబర్ 1 ఏంటంటే గుడ్ సెర్మన్ యొక్క క్వాలిటీస్ ఏంటంటే బిబ్లికల్, అది ఖచ్చితంగా వాక్యానుసారంగా వాక్యాధారంగా ఉండాలి. అది బైబిల్ బేస్డా కాదని చూసుకోవాలి. రెండోది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, క్రైస్ట్ సెంటర్డ్ గా ఉండాలి, క్రీస్తు ప్రధానంగా ఉండాలి. మీరు చాలా ప్రసంగాలు క్రీస్తు ప్రధానంగా కంటే డబ్బు ప్రధానంగా, కానుకలు ప్రధానంగా, స్వస్థత ప్రధానంగా, అవునా, ప్రాస్పారిటీ ప్రధానంగా ఎంతో భయంకరంగా చేస్తున్నారు, అవునా. కొంతమంది ఎమోషనల్ ప్రధానంగా, కొంతమంది ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ప్రసంగాలు చేస్తా ఉన్నారు. మనం చూసాం కొంతమందిని. ఒక గ్రూప్ ఉంది కదా గుంటూరులో, వాళ్ళు అయితే అసలు గంట సేపు జోకులే చెప్తారంటే కదా. నాకు తెలియదు నీకు, ఎందుకంటే గంట సేపు వినలేదు. ఒక 5 నిమిషాలు వినగానే జోకులు కనిపించినాయి. ఆ? అంటే మరి వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు? ఉం? ఆయన అట్లా, ఆమె ఇట్లా, ఆడామె ఇట్లా, ఇవే ఇవే ఉంటాయి అంటే కదా ఎక్కువ. అవునా ప్రేమ్? అంటే ఎందుకు అది అంటే ప్రసంగం యొక్క దృష్టికోణమే క్రీస్తును రిప్రజెంట్ చేయడం, క్రీస్తు ప్రధానంగా ఉండాలి. మూడోది సింపుల్ గా ఉండాలండి, సులభంగా అర్థమయ్యేలా ఉండాలి, సులభంగా అర్థం కావాలి. మనం చెప్పాలనుకున్నది చాలా సులువుగా, అంటే అరటి పండు తొక్క ఒలిచి పెట్టినట్టుగా నోట్లో పెట్టినట్టుగానే ఉండాలి, సులభంగా అర్థం కావాలి. సులభంగా అర్థమైతేనే కనులు తెరవబడతాయి, అవునా. అరే ఇది ఇంతకుముందు మనకు అర్థం కాలేదే అన్నట్టుగా ఉండాలి, ఆశ్చర్యం కనిపించాలి. అంటే అంత సులభంగా అరే మేము ఇన్నిసార్లు ఈ వాక్యం చదివినాం, మాకు ఇంత కోణం ఎప్పుడు తట్టలేదు అన్నట్టుగా ఉండాలి. అంటే దాన్ని సత్యాన్ని అలా తీసుకురావాలి, ఆ సత్యాన్ని ఆ రీతిగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేయాలి. నాలుగోది ప్రాక్టికల్ గా ఉండాలి, అంటే జీవనానికి అన్వయించబడేలా ఉండాలి. అది మన జీవితానికి అన్వయించుకోవాలి, ఇతరుల జీవితానికి కూడా అన్వయించబడేలా ఉండాలి. ప్రసంగంలో ఒకవేళ అన్వయింపు లేదంటే, ప్రాక్టికల్ అప్లికేషన్ లేదు అని అంటే అసలు ప్రసంగం యొక్క ప్రయోజనం ఉండదు. అంటే ఒకవేళ మనం 2 గంటలు మాట్లాడానండి, ఏం ప్రయోజనం ఇప్పుడు? ఫైనల్ ఏం అన్వయింపు రాలేదు, దాని నుంచి అప్లికేషన్ పార్టే లేదనుకో, ప్రాక్టికల్ గా లేదనుకో, ప్రయోజనం ఏంటి? ఏ ప్రయోజనం ఉండదు కదా. ఐదోది ఇన్స్పిరేషనల్, శ్రోతలను ప్రేరేపించేలా ఉండాలి. బైబిల్ ఉదాహరణలు, మోజెస్ లాంటి వాళ్ళను, యోబు లాంటి వాళ్ళను, ఇట్లా పౌలు లాంటి వాళ్ళను, వాళ్ళ శ్రమలో ఎలా నిలబడ్డారు అని, వాళ్ళ విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించారు, వాళ్ళ విశ్వాస యాత్ర ఎలా కొనసాగించబడ్డది, లేకపోతే చరిత్రలో ఉన్నటువంటి మిషనరీస్ జీవిత చరిత్రలో ఇన్స్పిరేషనల్ గా చెబుతూ వాళ్ళు ఎలా నిలబడ్డారు కష్టం వచ్చినప్పుడు, వీళ్ళు ఎలా ఇలాగా ఒక వ్యక్తి విశ్వాసాన్ని బలపరిచే విధంగా మన టాపిక్ ని బట్టి ఆ స్టోరీని మనము రెడీ చేసుకోవాలి. అంటే ఇన్స్పిరేషనల్ గా మనం ప్రేరేపించే విధంగా ఆ చూసుకోవాలి. ప్రసంగ ఉద్దేశంలో మంచి ప్రసంగం చూసాము, ప్రసంగ లక్షణాలు చూసాం, ప్రసంగ ఉద్దేశం కూడా చాలా ఇంపార్టెంట్. టు ఎగ్జాట్ క్రైస్ట్, క్రీస్తును ఎగ్జాట్ చేయాలి, గొప్పగా చేయాలి. వాసన చెప్పాలంటే యేసుక్రీస్తును మనం హైలైట్ చేయట్లేదు అని అంటే ప్రసంగం యొక్క ఉద్దేశం పోయినట్టే. ఉం? కొన్నిసార్లు చాలా మంది ప్రసంగాల్లో వాళ్ళ సంస్థ కానీ, వాళ్ళ డినామినేషన్ కానీ, అవునా, వాళ్ళ నాయకుడి యొక్క ప్రమోషన్ చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఎందుకు చెప్తున్నారా అనిపిస్తుంది. దానివల్ల మనకి ఏం ఉపయోగం విని, అవునా, అంటే అబ్బా అని అనుకోవడానికి తప్పించి, అవునంట నా అబ్బా అనే చెప్పుకోవడానికి తప్పించి, అంటే అది ఎంతవరకు అవసరం అంతవరకే చెప్పాలి, అవునా. కొంచెం కాదు, ఎక్కువ ఎక్కువ చెప్తారు. బైబిల్ దాన్ని ఖండించి తెలుసా, మితము లేని వంశావళులు అనే పదం వాడబడింది. అంటే మితము లేని వంశావళుల గురించి ఎప్పుడు మాట్లాడు. సో క్రీస్తును మహిమపరచడం చాలా ప్రధానమైనటువంటి విషయం. రెండోది టు ఎక్స్ప్లెయిన్ స్క్రిప్చర్, వాక్యాన్ని స్పష్టంగా వివరించడం అనేది ప్రసంగ ఉద్దేశమై ఉండాలి. వాక్యాన్ని వివరించాలి. మీరు మీరు ఎక్కువ చదవకండి దయచేసి, అనిపిస్తుంది ఒకసారి. ఒక వాక్యం చదివితే దాని భావం చెప్పడానికి ప్రయత్నం చేయండి చాలు. అది 5 నిమిషాలు చెప్పినా సరిపోతుంది.
అనవసరంగా మనం అరగంట మాట్లాడడం కంటే అర్థమయ్యే రీతిలో ఒక వాక్యం చదివి ఆ వాక్యం యొక్క భావం ఇది అని 5-10 నిమిషాలు చెప్పినా బాగుంటుంది. అవునా? దాన్ని వివరించడం, దాని ఉపద్ఘాతం చెప్పి, దానికి ఒక మంచి ఉదాహరణ తీసుకొని చెప్పి, ఒక మంచి క్రాస్ రిఫరెన్స్ దాన్ని జోడించి చెప్పిరనుకో, ఆటోమేటిక్గా 10-15 నిమిషాలు అయిపోతుంది. చాలు. ఎంకరేజ్ అవుతారు సంఘం. అవునా? భలే అనిపించింది అనిపిస్తుంది. మేము ఆ, మామూలుగా టెన్స్ లో 2005లో జర్నీ చేస్తున్నప్పుడు మాకు అక్కడ ఒక అన్న ఉండేవాడు. తను కొరియన్. రేర్ గా మాట్లాడేవాడు అంటే రేర్ గా మాట్లాడేవాడు. ఆయన బోధకుడు కాదు. ఆయన ఒక ఇవాంజలికల్ అంటే మిషనరీగా వచ్చిన వ్యక్తి. వెరీ రేర్ గా మాట్లాడేవాడు. 5-10 నిమిషాలు మాట్లాడేవాడు. ఎంత అద్భుతంగా ఉంటుండే అంటే హృదయాన్ని తాకుతుండే. నేను షాక్ అయ్యేవాడిని. అరే భలే అనిపిస్తుంది అనిపించింది. కొన్నిసార్లు ఇలా మాట్లాడేవాడు. లేదంటే ఎవరైనా వచ్చి ఆయన ఎక్కువ మాట్లాడు ఎవరైనా వచ్చి "ఆ, చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి అన్న ఎలా ఉన్నారు అని అంటే సీరియస్గా ఏం చెప్పేవాడు అని అంటే మీరు ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయదు అని అంటే ఎందుకు అని అంటే మీరు ఎక్కువ దాన్ని పదే పదే కలిసినప్పుడు అలా పట్టి పట్టి అడిగారు అనుకో నా మీద నాకు సెల్ఫ్ పిటీ స్టార్ట్ అవుతుంది. అది నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రమాదంలో పడేస్తే తెలుసా. అంటే అప్పుడు రోజంతా వాక్యం వింటాము. అది అది వేరే రకంగా ఉంటుంది. అంటే డాక్టరీన్స్ అన్ని నేర్చుకుంటాం కదా. ఇది ఇంకొక రకంగా ఉంటుంది. అంటే లైఫ్ ప్రాక్టికల్ గా మన జీవితంలో అన్వయించుకునేటువంటి విషయాలు సెల్ఫ్ పిటీ పెరుగుతుంది. నిజమే. ఈరోజు చాలా మంది తెలియకుండానే మనం ఏమవుతామంటే ఒక స్వయం జాలిని కోరుకుంటాం కదా. ఆ స్వభావం మన ఆల్రెడీ ఇప్పుడు మన లోపల ఉన్నప్పుడు ఆ యొక్క బలహీనతను జయించడానికి మనం నిజంగా సిద్ధపడి ఉండాలి. అంటే ఓసారి మనకు కష్టాలు చెప్పుకోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కష్టాలు ఎక్కువ చెప్పుకుంటే ఏమైతుందంటే మనుషులు జాలి చూపించడం ప్రారంభించారు. సెల్ఫ్ అయ్యో ఊరికి అయ్యో అయ్యో అన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఉం? నేను కూడా ఇబ్బంది పడతాను. చాలా మంది ఎప్పుడన్నా ఎలా ఉన్నారన్న అని అడిగితే చాలా ఇబ్బంది పడతాను. చాలా ఏం చెప్పాలి తర్జన నేను ఆగుతాను కదా కొద్దిసేపు ఒక కొన్ని సెకండ్లు మౌనంగా ఉండిపోతాను. లేకపోతే ఆ ప్రశ్న అడగొద్దని చెప్తాను. లేకపోతే ఆ, అంటే రకరకాల ఫీలింగ్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే నాకు ఇష్టం లేని ప్రశ్న ఎలా ఉన్నారు అని అడగడం నిజంగా ఇష్టం లేని ప్రశ్న. అందుకే ఎలా ఉన్నా మేము బాగానే ఉంటాం అని అంటారు. లేదంటే బాగుండాలి ఎలా ఉన్నా బాగుండాలి అంటారు. ఎందుకని అంటే అది ఆ ప్రశ్ననే చాలా అంటే మనిషిని ఒక రకంగా అంటే బలహీనపరిచినట్టుగా ఉంటుంది. అవునా? ఆ? అగౌరవం అనొచ్చు అనలేం కానీ అది ఒక అంటే మన మన సమాజంలో అది ఏమంటారంటే ఫార్మాలిటీకి అడిగే ప్రశ్న. వాస్తవం చెప్పాలి అంటే ఎలా ఉన్నావు అని అడిగేది ఫార్మాలిటీస్ కోసం అడిగే ప్రశ్న. కానీ ఓవర్ ఫార్మాలిటీ అయితేనే ప్రమాదం. అవునా? రోజు కలుసుకుంటాం. ప్రతిరోజు సంఘం ప్రతిరోజు క్లాస్ లో ఎలా ఉన్నారంటే ఎలా ఉంటుంది అప్పుడు మనకి ఎప్పుడో చాలా టైం అయింది 6 నెలలు అయింది సంవత్సరం అయింది అని అంటే అది వేరే విషయం. అంటే మరీ ఫార్మల్ కాకండి దయచేసి. మనం ఎవరి పట్ల వరకు ఫార్మల్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మర్చిపోయి ముందుకు వెళ్ళిపోదాం దూసుకెళ్ళాలి అన్న ప్రోత్సాహమే మనకి కావాలి. సో ఓకే అదే అనమాట. టు ఎడిఫై బిలీవర్స్ విశ్వాసాలను బలపరచడం అండి. ఉం? ప్రసంగం యొక్క ఉద్దేశం ఏముండాలో ఒక విశ్వాసం ఎలాగైనా బలపరచాలని. అఫ్ కోర్స్ దానిలో ప్రొవోకింగ్ ఉండొచ్చు, లేకపోతే హెచ్చరిక ఉండొచ్చు, లేకపోతే ఆదరణ ఉండొచ్చు, ఏదైనా కానీ అన్ని కోణాలను ట్రై చేయాలి. అవునా? ఇలా చెప్తున్నప్పుడు అలా చెప్పాలి. అవునా? అప్పుడు మనం రివర్స్ గేర్ వేస్తా ఉంటాం కదా. నేను కూడా ఫిలిప్ చాలా రివర్స్ ఎవరు మాట్లాడని గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతాను అంటే దాని అర్థం ఏంటి. అదొక రకమైన ప్రొవోకింగ్ అన్నమాట. విశ్వాసం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయడం. సో చేయాలి అన్ని కోణాల్లో చేయాలి. సో టు టు ఇవాంజలైజ్ ద లాస్ట్ కోల్పోయిన వారిని తీసుకొచ్చటాన్ని నిజంగా సంఘంలో బలహీన వారిని కోల్పోతున్న వారిని కూడా మనం అవకాశం ఉంటే ఖచ్చితంగా డిచ్ చేసుకోకూడదు. ఇతని మళ్ళీ వెనక్కి మనం తీసుకురాగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే ఇక రాడు అనుకుంటే మనం అంటే ఈ వాలంటరీ ఇంటెన్షన్ పోయిన అయితే మనం తీసుకురాలేము. వేరే కారణాల చేత ఏమన్నా దూరం అయ్యారంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఫైనల్ టు ఎక్విప్ ఫర్ సర్వీస్ పరిచయం సిద్ధం చేయాలి. ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు జర్నీ ప్రారంభించాము. ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళని విశ్వాసాలు అంటే సువార్త ప్రకటించడానికి కావచ్చు, ఇతరులకు సత్యం చెప్పడానికి కావచ్చు, సిద్ధపరచడంలో ఇంకా మనం చాలా నేర్చుకోవాల్సింది. అంటే చాలా ప్రయాసపడాల్సింది. నేర్చుకోవడం అనే దానికంటే ప్రాక్టికల్ గా ప్రయాసపడాల్సిన అవసరం ఉందనేది మాత్రం చాలా ప్రధానమైనటువంటి విషయం. అవునా? నిజమే. మనం ఎక్కువగా సువార్త విషయంలో మన సంఘంలో ఇంకా సిద్ధం చేయట్లేదు. సో ఆరోజు ప్రసంగం సిద్ధం చేసే దశలు. ప్రసంగం సిద్ధం చేసే దశలు ఏ ఏ దశలు కావాలా. మీకు సింపుల్ ఒక సూత్రం ఇచ్చాను. ఏబిసిడిఈ. ఏబిసిడి అనే సూత్రం ప్రకారం ఆస్క్ ఫర్ గాడ్స్ గైడెన్స్.
ఫస్ట్ దేవుని సహాయం కోరాలి. మీకు తెలుసా, నేను ప్రతిసారి దేవుని సహాయం కోరుతాను. నాకు కొత్త టాపిక్ అయినా అంటే పాత టాపిక్ అయినా 10 సార్లు బోధించిన 100 సార్లు బోధించిన మళ్ళీ దేవుని సహాయం కోరుకుని వస్తాను. మీకు నిన్న కూడా అర్థమై ఉండాలి, నేను గ్రేట్ కమిషన్ ప్రారంభించినప్పుడు అవునా, కంప్లీట్ డిఫరెంట్. అంటే ఇంకా ముందు చెప్పిన దానికి ఇంకా మెచ్యూర్డ్ గా ఇంకొంచెం అదిగా చెప్పడానికి ప్రయత్నం చేయడానికి దేవుని గైడెన్స్ అడుగుతూ ఉండాలి ఎప్పుడు కానీ. దేవుని గైడెన్స్ అడగాలి. ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు బోధించిన అంశమైనా కొత్త అంశమైనా రెండింటికి అడగాలి దేవుని గైడెన్స్. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకా బాగుంటది, మనం ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకోగలుగుతాం. దేవుని గైడెన్స్ లేకుండా ఏ ప్రసంగం చేయొద్దండి. నా దగ్గర నా కంప్యూటర్ దానికి కనీసం నా ల్యాప్టాప్ లో ఒక 50-100 ప్రసంగాలు ఎప్పుడు ఉంటాయి. బట్ స్టిల్ నేను మళ్ళీ సండేకి వచ్చినప్పుడు నాకు కొత్తగానే వస్తుంది. పాతవి నేను టచ్ చేయను కూడా చేయను. అవి ఎప్పుడు కూడా మాట్లాడేవి చాలా ఉంటాయి కొత్తవి. అయినప్పుడు కూడా ఆ రోజు ప్రత్యేకంగా దేవుడు గైడెన్స్ ఇస్తాడు. ఒకటి ఈ రోజు ఇది మాట్లాడమని. లాస్ట్ టైం నేను సండే రోజు లయింగ్ గురించి మాట్లాడాను. ఎంతమంది దాని మీద నేను ఎప్పుడు మాట్లాడాలి అంటే అబద్ధం ఆడడం గురించి, అబద్ధం అంటే ఏంటిది అని మాట్లాడాను. సో అలాగనమాట. సో బైబిల్ స్టడీ, వాక్యంలో లోతైన అధ్యయనం చేయండి దయచేసి. బీ ఫర్ బైబిల్ స్టడీ, ఏ ఫర్ ఆస్క్ ఫర్ గాడ్స్ గైడెన్స్, బీ ఫర్ బైబిల్ స్టడీ. చాలా మంది నిర్లక్ష్యం చేసేది ఏంటి అని అంటే బైబిల్ స్టడీ అండి. అవునా? చాలా మంది చేయండి బైబిల్ స్టడీ వ్యక్తిగతంగా, అవునా? సరే, నువ్వు వారమంతా నేను ఒప్పుకుంటాను బిజీగా ఉండొచ్చు, కానీ వారానికి ఒక్కరోజు అంటే ఫుల్ డే కూడా కాదు. కనీసం మినిమం 2-3 అవర్స్ అని కష్టపడాలి కదా. నువ్వు వారంలో ఒక ఆదివారం ఒక ప్రసంగం చేయాలనుకున్నావు, ఒక అరగంట 45 నిమిషాలు మాట్లాడాలంటే కనీసం ఒక 3 గంటలు 4 గంటలు ప్రార్థన పూర్వక కష్టపడాలి కదా. స్టడీ చేయాలి కదా, కింద మీద పడి రిఫరెన్స్లు మనం వెతుకొని అది టాపికలా లేకపోతే టెక్స్టువలా నువ్వు ఒకటి డిసైడ్ చేసుకో. లేకపోతే ఎక్స్పాజిటరా లేకపోతే బయోగ్రఫికలా, నువ్వు డాక్టర్నలా లేకపోతే ఇవాంజలికల్. అంటే సంఘంలో అయితే ఇవాంజలిక్ అవసరం లేదు, ఒకవేళ ఉంటే వాళ్ళు ఇతరులకు ప్రోత్సహించడానికి కూడా అవసరమైనప్పుడు ట్రైనింగ్ కోసం అయితే తీసుకొని చెప్పొచ్చు. నువ్వు టాపిక్ ఎన్నుకొని ఒక 3 గంటలు దాని మీద స్టడీ చేయకపోతే ఉం, దాని అర్థం ఏంటిది, దాని పర్యాయ పదాలు ఏంటివి, గ్రీక్ లో ఏం పదం వాడబడింది, దానికి గ్రీకు మూలం తీసుకోవడం వల్ల మన టెక్స్టువల్ అంటే కాంటెక్స్ట్ లో ఏమైనా మార్పు చేయగలుగుతామా, ఇవన్నీ చూసుకోవాలి. ఉం? చూసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మనం ఏది పడితే అది చెప్పేస్తాం. ఏది పడితే ఆ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, ప్రమాదం అది. నేను మన ఒక సామెతలు ఒక వర్షం చదువుతున్నాను. సామెతలు ఏముంటది అని అంటే అక్కడ తెల్లారు ఉదయం లేచి తన స్నేహితుని దీవించేవాడు శాపగ్రస్తుడవును కాక అంటది. ఆ, ప్రార్థించేవాడు అదే దీవించు అన్నమాట కూడా. ఆశీర్వాదం కంటే కామం. మనకి ఆశీర్వాదం ఉంది కూడా అంటే అక్కడ ఒక కాన్ఫిడెన్స్. సో అప్పుడు ఎలా ఉంటది అది, అదేంటి వేకువన లేచి స్నేహితుడిని దీవిస్తే శాపం ఎందుకు కలుగుతుందండి? ఇప్పుడు దాన్ని మనం స్టడీ చేయలేదనుకో, అలాగే చెప్పేసి మనకి ఏమవుతుంది, చాలా డేంజర్గా ఉంటుంది. నాకు ఇంటర్ప్రిటేషన్ అంతా చేస్తాం అనుకో. ఆ? అరే తప్పేమున్నది, ఒక వ్యక్తి ఉదయం లేచి నా స్నేహితుడు దీవించిన దాకా అంటే తప్పేముంది, దానికి ఎంత శాపం వస్తుంది ఇంటికి? ఇప్పుడు అది మనం దాన్ని ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం అనుకో ఎంత ప్రమాదం ఉంటుంది చూడండి. దానికి లోతైన అధ్యయనం కావాలి. మీకు తెలుసు అన్నిటికంటే టఫెస్ట్ ఇంటర్ప్రిటేషన్ దేనికి అవసరమో తెలుసా? సామెతలకి. మనం ఏమనుకుంటాం అంటే ఇంకొక దగ్గర పోద్దాం. సో అన్నిటికన్నా టఫెస్ట్ అంటే తెలుసా, మన కుటుంబాలలో ప్రార్థనలో చాలా మంది సామెతలు చదువుకుంటారు కానీ అర్థం కాదు సామెత. ఎక్కువ నాకు తెలిసి ఏ క్రైస్తవ జీవితంలో అయినా ఎక్కువ నువ్వు ఏ పుస్తకం చదివినంటే సామెతలు, కీర్తనలు, ఈ మొదటి 2 స్థానాలు ఇవే ఉంటాయి. కానీ అర్థం కాదు అంటే సామెతలు ఎవరికి అర్థం కాలేదనిపిస్తుంది. ఎందుకంటే సామెతలు వెరీ టఫ్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సామెతలు ఎక్కువ ఇడియోమ్స్ ఉంటాయి. సో పదం ఒకటి ఉంటుంది, అర్థము మరొకటి ఉంటుంది అనమాట. అందుకే చాలా మందికి అర్థం కావు సామెతలు. పదబంధం వేరు ఉంటుంది, అర్థము వేరుగా ఉంటుంది. అన్ని ఇడియోమ్స్, సామెతలు అంటేనే ఇడియోమ్స్, ఎక్కువ శాతం ఇడియోమ్స్ ఉంటాయి. సో కాబట్టి అందుకే అర్థం కాదు. మరి ఆ వాచనం ఒక అర్థం ఏంటిది? అంటే ఆ అదే ఆ వచనం యొక్క అర్థము సామెతలు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ అంటే దాని యొక్క రూట్ మీనింగ్ వెళ్తే మీరు షాక్ అవుతారు. ఎలా ఉంటుంది అంటే దాన్ని ఉదయం లేచి పక్కోని స్నేహితులను పొగిడేవాడు అని ఉంటుంది. ఆశీర్వాదం కాదు, యాక్చువల్ రూట్ వర్డ్ ఏంటి అంటే వాడి మాటి మాటికి ఏదో ఔషధం కోసం పొగుడుతాడు చూసిన వానికి శాపం కాదు. అంటే ఏమంటారు, ఆ స్వార్థం కోసం ఔషధాల కోసం మనుషులను పొగుడుతా ఉంటారు చూసిన, మునగ చెట్టు ఎక్కించడం అన్నమాట. అలా మునగ చెట్టు ఎక్కించడానికి ప్రమాదం అంట. ఆ? ఆ, అది డేంజర్. సో ఇప్పుడు దాని భావం తెలియలేదు అనుకో, సింపుల్ గా చదువుతున్నాం అనుకో,
ఏముంటది చాలా ప్రమాదం. అందుకే వెరీ కేర్ఫుల్ గా ఉండండి. నాకే భయం వేస్తుంది ఈ మధ్యలో. నేను ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా వాక్యాల మీద. ఉం? సో ఒక్కొక్కటి దాని మీద అర్థమవుతున్నప్పుడు అరే ఇంత స్టడీ అవసరం ఉంది చూడండి వాక్యంలో లోతైనటువంటి అధ్యయనం చేయాలి. ఉం? మొన్నకైనా జస్ట్ వాక్యం ఒక వచనం మీద భయంకర ఇంటర్ప్రిటేషన్ చేశాడు. ఏంటిది అది? రూట్ వర్డ్, ఇబ్రు రూట్ వర్డ్ తీసుకొని నీ తల్లి మానఛాదనం తీయకూడదు, నీ తండ్రి మానఛాదనం తీయకూడదు అని ఒక పదం తీసుకొని మానఛాదనం అంటే అక్కడ అర్థం ఏంటిదంటే అది యుఫెమియస్, అంటే ఆహ్లాదకరంగా లేని వాటిని ఆహ్లాదకరంగా చెప్పడానికి యుఫెమియస్ అంటారు. అలంకార భాషలో అది ఒకటి మీకు అలా నేర్పించుకుంటారు. సో యుఫెమియస్ అంటే అర్థం ఏంటిదంటే పదం ఒకటి ఉంటుంది, అర్థము ఇంకొకటి ఉంటుంది. యుఫెమియస్ అంటే ఇప్పుడు మనం ఏమంటాం ఎటైనా అంటే వాష్రూమ్, వాష్రూమ్ అనేది అంటే అర్థం ఏంటిది? దాని అర్థం వేరు, అవునా? అంటే దాన్ని డైరెక్ట్ చెప్పరు. ఇప్పుడు ఊర్లలో కూడా ఎటైనా అంటే బయటికి వెళ్ళినా అనుకో, బయటికి వెళ్ళడం అంటే అర్థమైపోతుంది అది, అవునా? సో చేసేది ఒకటి, దాని భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తామంటే కొంచెం ఆహ్లాదకరంగా చెప్తాం. చెప్పడానికి అనుకూలంగా లేని వాటిని ఆహ్లాదకరంగా చెప్పటాన్ని యుఫెమియస్ అంట. అంటే నువ్వు బైబిల్ ఏముంటదంటే నీ 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 తల్లితో గాని, నీ తండ్రి భార్యతో గాని, లేకపోతే కోడలు వరుస ఉన్న వాళ్ళతో పడుకోకూడదు, అంటే వాటితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అనే దగ్గర మానఛాదనం తీయకూడదు అని అంటారు. దాని అర్థం ఏంటిదంటే లిటరల్ గా లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అని. అన్కవర్డ్ అన్కవర్డ్ నెకెడ్నెస్ అనే పదం ఇంగ్లీష్ లో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే నోవాహు దగ్గర తీసుకొచ్చి నోవాహు నగ్నత్వాన్ని కొడుకు చూశాడని చెప్పేసి దానికి ఎలా ఇంటర్ప్రిటేషన్ చేశారు అంటే నోవాహు కొడుకు హాము నోవాహు తల్లితో పడుకున్నాడని ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఎంత దరిద్రం చూడండి. ఇప్పుడు నగ్నత్వం అనేది సందర్భం చూసి అర్థమవుతుంటది కదా, ఈ సందర్భం అయితే క్లియర్ ఉంది కదా. ఉం? నోవాహు నిజంగా ద్రాక్ష తోట వేయడం, నిజంగా తాగడం, నిజంగా మత్తు రావడం, నిజంగా వస్త్రాలు తొలగించబడడం, నిజంగా చూడడం, ఇవన్నీ ప్రాక్టికల్ ఇక్కడ ఇదంతా జరిగింది. ఇక్కడ ఇక్కడ యుఫేమియస్ గా మాట్లాడలేదు, అవునా? జరిగింది చెప్పాడు ఇక్కడ. ఇలా అన్నమాట. అంటే వాక్యాన్ని లోతైన అధ్యయనం చేయకపోతే ఏమవుతుంది అని అంటే పై పైన దయచేసి పై పైన మీరు అది చేసుకుంటే ప్రమాదం. నెక్స్ట్ కలెక్ట్ మెటీరియల్, సరైన విషయాలు కూడా తీసుకోవాలి. ఇది ఇంత ఉందా, ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ లో తీసుకోండి, సరైన విషయాలు కూడా తీసుకోవాలి. మానసాదం అంటే అక్కడ ఇక్కడ ఒకటే అర్థంతో వాడబడిందా? నో, అవునా? అక్కడ యుఫెమియస్ గా మాట్లాడబడి, ఇక్కడ లిటరల్ గా మాట్లాడబడి, అవునా? సో అందుకే ఇవి ఈ ఈ విషయాలన్నీ మనం ఏం చేయాలా? కరెక్ట్ కరెక్ట్ చేసుకోవాలి. మెటీరియల్ అనేది చాలా సేకరణ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఒక కేసును పరిశీలించాలంటే మనకు అక్కడ ఉన్న థింగ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవడం అవసరం, అవునా? ఆడ చిన్న వెంట్రుక దొరికినా, లేకపోతే కోమ్ దొరికినా, లేకపోతే మరో చిన్న గుడ్డ ముక్క దొరికినా, రక్తం చుక్క, ఇవన్నీ ఎలాగైతే ఒక కేస్ స్టడీకి ఎవరు మర్డరర్ తెలుసుకోవడానికి ఎంత పర్టికులర్ గా స్టడీ చేస్తారో ఒక వాక్యాన్ని వివరించడానికి క్రైస్తవులుగా మనకు అంతే స్టడీ అవసరం. ఇక్కడ ప్రాబ్లం ఒప్పుకుంటాను, మనం కొన్ని విషయాల్లో బిజీగా ఉన్నాం, కానీ బిజీగా ఉన్నా కూడా హార్డ్ వర్క్ చేయకపోతే అయితే వాక్యాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయలేము, అవునా? హార్డ్ వర్క్ అయితే మ్యాండేటరీ అవసరం అది. నువ్వు వారానికి ఒకసారి మాట్లాడినా, నెలకు ఒకసారి మాట్లాడినా దాని వెనుకలు ఖచ్చితంగా ఏముండాలా? హార్డ్ వర్క్ అనేది ఉండాలి. డి కన్స్ట్రక్షన్ అవుట్లైన్, రూపురేఖలు తయారు చేసుకోవాలి. నేను ఎలా చెప్పాలి, ఇప్పుడు ముందు ఏం చెప్పాలా, తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఇది ఒక రూపురేఖ, మనం ఒక సిస్టమ్ కొన్ని పాయింట్స్ చేసాం అంటే ఏది ముందు చెప్పాలా, అవునా? ముందు డెఫినేషన్ మాట్లాడుకోవాలి, తర్వాత సినోనిమ్స్ మాట్లాడుకోవాలి, తర్వాత ఉద్దేశం మాట్లాడుకోవాలి, తర్వాత ప్రసంగ లక్షణాలు మాట్లాడుకోవాలి. ఇలా ఒక 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 కన్స్ట్రక్టివ్ గా మనం ఏం చేయాలా, ఒక రూపురేఖలు తయారు చేసుకోవాలి. నేను ముందు చెప్పాల్సిన పాయింట్ ఉపోద్ఘాతం క్రియేట్ చేసుకోవాలి, ఒక పరిచయం చేసుకోవాలి. పరిచయం తర్వాత నేను ఏం మాట్లాడాలా, బాడీ మాట్లాడాలి, తర్వాత నేను ఒక కన్క్లూజన్ అప్లికేషన్ ఇవ్వాలి. సో ఇలాగ ఒక సిస్టమేటిక్ గా మాట్లాడడం నేర్చుకోండి. ర్యాండమ్ గా మాట్లాడకండి దయచేసి ఎక్కడ కూడా. ర్యాండమ్ గా మాట్లాడితే నిజంగా చెప్తున్నా, వినడానికి వినసొంపుగా ఉంటుంది కానీ లైఫ్ లో ఇంప్లిమెంట్ అసలు జరగదు. మీకు తెలుసా? బాగుంటది చెప్పడానికి కూడా ర్యాండమ్ గా మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకంటే ర్యాండమ్ గా మాట్లాడితే గంట మాట్లాడడం 2 గంటలు కూడా మాట్లాడవచ్చు, ఈజీ అనమాట. సిస్టమేటిక్ గా మాట్లాడడమే చాలా కష్టం అండి. ర్యాండమ్ గా మాట్లాడడం చాలా ఈజీ తెలుసా? ఎందుకంటే ర్యాండమ్ ఒక దాని నుంచి ఇంకో జంప్ చేసుకుంటూ అన్ని మాట్లాడుకుంటూ కవర్ చేసుకుంటూ మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, ముగింపు కూడా ఉండదు ఒక రకంగా చెప్పాలి. సో అందుకే క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. మన కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్ట్ అవుట్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ మాట్లాడినా ర్యాండమ్ గా మాట్లాడదు, ఏదో సందర్భం వచ్చింది తప్పదు అని మనం పర్సనల్ కూర్చొని మాట్లాడడం ర్యాండమ్ గా మాట్లాడడం వేరు ఉంటుంది. కానీ పబ్లిక్ లో ఎప్పుడు కూడా ర్యాండమ్ గా మాట్లాడకూడదు, గ్రూప్ లో ఎప్పుడు కూడా ర్యాండమ్ గా మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు నాతో ఒకరు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక విషయం మాట్లాడుతుంటే ఇంకో దగ్గర జంప్ చేస్తారు, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే లోపు ఇంకొక దగ్గర జంప్ చేస్తారు. అట్లా కొన్నిసార్లు ర్యాండమ్ గా మాట్లాడాల్సి వస్తుంది. కానీ క్లాస్ లో కానీ, గ్రూప్ లో కానీ, సంఘంలో ఎప్పుడు కూడా ర్యాండమ్ గా మాట్లాడతారు. ర్యాండమ్ గా మాట్లాడడం చాలా సులువు తెలుసా మీకు? అంటే ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉండదు, ఉం? కష్టపడాల్సిన అవసరం ఉండదు, హార్డ్ వర్క్ యొక్క అవసరం
ఉండదు. అందుకే చాలా మంది ర్యాండమ్ గా మాట్లాడడానికి ఇష్టపడడం కూడా కారణం అది. ఈజీ అవుతుంది. ర్యాండమ్ అంటే తెలిసిన విషయాలనే మాట్లాడతాం. ఒక దగ్గర స్టార్ట్ చేసి ఇంకా తెలిసిన విషయాలు యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. సో అదే అన్నమాట. నెక్స్ట్ ఈ ఈ ఫర్ కమ్యూనికేట్ క్లియర్లీ, స్పష్టంగా బోధించండి. మీరు సిద్ధపడిన దాన్ని, మీరు చెప్పాలనుకున్న దాన్ని వివరణ మంచిగా తేట తెల్లంగా అర్థమయ్యే రీతిగా చెప్పండి. అర్థమవుతుందో లేదో చూసుకోండి. ఓకే. అర్థమవడం అంటే ఒకదాన్ని 4-5 సార్లు చెప్తే అర్థమవుతుంది అనుకోకండి. అంటే రిపీట్ లేదు 4-5 సార్లు చెప్తే అర్థమవుతుంది అనుకుంటే పొరపాటు. 4 సార్లు చెప్తే బోర్ వస్తుంది. అరే చెప్పింది చెప్తే బోర్ వస్తుంది, అలా చెప్పకండి. సో ఆఫ్ కోర్స్ ఇంకా ఈ విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏబిసిడే కాకుండా ప్రేయర్ఫుల్ గా ఉండడం, ప్రార్థనలో ఆధారపడాలి, సీక్ గాడ్స్ గైడెన్స్ అండ్ ద హోలీ స్పిరిట్స్ అనాయింటింగ్, పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం, ఆ దేవుని యొక్క సహకారాన్ని, ఆయన గైడెన్స్ ను కోరుకోవడం, సెలెక్షన్ ఆఫ్ టెక్స్ట్ ప్యాసేజ్ వచన భాగం ఎంచుకోవడం, చూస్ ప్రేయర్ఫుల్లీ విత్ రెలవెంట్ టు ద కాంగ్రిగేషన్, నిజంగా ప్రజలకు రిలవెంట్ గా ఉందో లేదో చూసుకోండి. మనం రిలవెంట్ లేని దగ్గర సంబంధం లేని అంశాలు మాట్లాడినాం అనుకో, అర్థమే ఉండదు. అవునా? కాబట్టి రిలవెంట్ కూడా అవుతుందో లేదో చూసుకోవాలి. స్టడీ ద ప్యాసేజ్, పాఠం లోతుగా అధ్యయనం చేయాలి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇలాగ మిగతా విషయాలు కూడా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇలాగా అనేకమైన విషయాలు. ఇంకా యూజ్ కాంటెక్స్ట్, ఒరిజినల్ మీనింగ్, బ్యాక్గ్రౌండ్, అసలు దాని చరిత్ర ఏంటిది. మనం అప్పుడప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చల్లగా నైన్లు వెచ్చగా నైన్లు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్పకపోతే ఏమవుతుంది, దాని భావం ఎప్పటికీ అర్థం కాదు. అలాంటి కొన్ని వచనాలు ఉంటాయి. అంటే కొన్నిటి ఖచ్చితంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం అయితే, అన్నిటికీ అవసరంగా పడకపోవచ్చు, కానీ కొన్నిటి ఖచ్చితంగా అవసరం అయిపోతాయి. కొంతమంది ఇప్పుడు ఎరుషలేం నుండి ఎరికోకు దిగి వెళ్ళుచున్నాడు దగ్గర ఒకప్పుడు చాలా మంది బ్యాక్గ్రౌండ్ తెలియదు. దిగి వెళ్తున్నాడు అంటే దిగజారుతున్నాడు అని అర్థం చెప్పారు చాలా మంది. ఇప్పుడు కూడా చెప్తున్నారు. అవునా? మనది కొండ ప్రాంతం, ఇది లోతట్టు ప్రాంతం, ఎవడైనా అక్కడ నుంచి దిగాల అన్నట్టు దిగాల్సిందే అనేటువంటి అండర్స్టాండింగ్ చాలా మందికి లేదు. అంటే ఓవర్ స్పిరిచువల్ అయితే ఇదే ప్రాబ్లం అన్నమాట. సో నెక్స్ట్ అది కాదు, దాని ఓవర్ స్పిరిచువాలిటీ అని అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఇన్ని మిస్టేక్ మనం చూస్తున్నాం, మన కళ్ళారా చూస్తున్నాం. అదే తప్పు మనం చేస్తే ఎలా ఉందని చెప్పండి. ఒకవేళ మీరు రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టారు అనుకోండి, ఒక 5 సంవత్సరాల తర్వాత మనకంటే మెచ్యూరిటీ ఉన్నది అది ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఒకసారి ఊహించుకోండి. అంటే ఈ రోజు మనం ఎట్లయితే పాయింట్అవుట్ చేస్తున్నాం, మనం కూడా అలాగే పాయింట్అవుట్ చేస్తారు. అవునా? తెలిసినట్టు ఆ అవకాశం ఎప్పుడు కూడా రాకూడదు. ఇవ్వకూడదు మనం. అఫ్ కోర్స్ మన యూట్యూబ్ లో పెట్టకపోవడం సెకండరీ కానీ, సో ఫస్ట్ మనం ఆ అవకాశం సంఘంలో కానీ ఎవరు కానీ ఇవ్వకూడదు. నెక్స్ట్ కంకార్డెన్స్, కామెంటరీస్, ఇల్లుస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్ చూడండి. 4-5 ట్రాన్స్లేషన్ చూడండి. సార్ 4-5 ట్రాన్స్లేషన్ చూడండి. కామెంటరీ చూడండి, తప్పేం కాదు. ఒకవేళ అందులో లేకపోతే ఏమన్నారు అని చూడండి. చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది కనీసం. అంటే ఎగ్జాక్ట్లీ అది కాకపోయినా ఒక ఆలోచన వస్తుంది కదా మనకి. ఓకే, ఇదైతే దగ్గరగా ఉందని చెప్తాం. ఒక డిస్కషన్ జరిగినప్పుడు అవును. ఇప్పుడు ఎందుకనంటే కామెంటరీలలో కొంతమంది ఇది చెప్తారు, కొంతమంది అది అది చెప్తారు. ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకోవాలా? మన గొడవలు రాకూడదు, అంటే మన మధ్య విభేదాలు రాకూడదు. సో దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుని వదిలేదు. మరి ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా జాగ్రత్త. నెక్స్ట్ రైట్ ద సెర్మన్, దయచేసి రాయడం అలవాటు చేసుకోవాలి. మనకున్న పెద్ద బలహీనత అంటే తెలుసా, పెన్ను పేపర్ పట్టడం. అవునా? నిజమా కదా? ఎంతమందికి అలవాటు ఉందంటే పెన్ను పేపర్ పెట్టే అలవాటు? నేను ఇప్పటికి రాస్తా తెలుసా. అంటే రాస్తున్న కొద్ది ఏమైతే తెలుసా, దాని రూపురేఖలు అద్భుతంగా వస్తాయి. ఫస్ట్ ఒక లైన్ రాసుకుంటాను, ఒక పేజ్ అంతా నింపేసి, మళ్ళీ దాన్ని స్టడీ చేస్తూ మళ్ళీ పేరు రాస్తున్నప్పుడు అసలు ఎంత ఎంత అద్భుతంగా వస్తుందో, క్రమం సిస్టమేటిక్ వస్తుంది. అంటే ముందు రాని సిస్టమేటిక్ తర్వాత వస్తుంది అది. ముందు రాని ఆలోచనలు తర్వాత వస్తాయి. ఒకసారి కొంచెం డీప్ స్టడీ కానీ నాకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉందనుకో, అక్కడ అన్ని ఈ మీదనే వస్తాయి కొన్నిసార్లు పదాలు. ఆ ఒకటి దొరికింది అనుకో, రెండోది ఆలోచన వస్తుంది, మూడోది, అంటే నాలుగోది ఎందుకు రాకూడదు అని చెప్పేసి నాలుగోది వచ్చేస్తుంది. అలా అలా మన యొక్క ఏమంటారు, ప్రసంగం యొక్క డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. రాస్తేనే జరుగుతుంది. ఇందులో డెవలప్మెంట్ అస్సలు జరగదు. ఇందులో ఉన్న వాటిని పేపర్ మీద పెడితే డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటుంది.
అలాగే డైరీ డైరీ పెట్టుకొని ఆ డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు సంపద వచ్చిన తర్వాత పంచాయతీ నోట్స్ రెడీగా ఉంటాయి కాబట్టి. సో ఫైనల్ గా నన్నే దోషం చేశారు. మొత్తం వర్క్ చేస్తావు. ఇక మహా అంటే ఏదైనా యాడ్ ఆన్ చేసుకోవాలా, లేకపోతే దాంట్లో ఏదైనా కొత్త థాట్స్ వస్తాయంటే ఇంకా ఏం ఉండదు యాడ్. అఫ్కోర్స్ టీచింగ్ అవసరం లేదు, కానీ మనం సంఘాల్లో ఇతర ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా అవసరమే కదా. ఇప్పుడు మీరు వస్తారన్నా, మీరు ఒక గంట సేపు మాతో మాట్లాడాలని నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే మాకు కూడా అవసరమే కదా బలం. మీలో ఎవరైనా మాట్లాడారు అనుకో, కొత్తదనం ఏమైనా చూడాలనిపిస్తుంది అనమాట. అలాగే మీరు కూడా ఎందుకు అంటే మన నెక్స్ట్ మీట్లో అది జరగాల. నేను ఏం కోరుకుంటానంటే నెక్స్ట్ మీట్ నుంచి వెళ్ళి ఒక సబ్జెక్ట్ కాకుండా ఎవరన్నా ఒకరు లాస్ట్ అరగంట గంట మాట్లాడించాలా డ్యూటీగా, అంటే దాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని చెప్పాలి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. సో అలాగా నెక్స్ట్, యూజ్ సింపుల్ అండ్ క్లియర్ పవర్ఫుల్ లాంగ్వేజ్. భాషను చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు కొంతమంది విచిత్రమైన భాషలు మాట్లాడితే ప్రాబ్లం అది. విచిత్ర పదజాలాలు, విచిత్ర భాషలు మాట్లాడొద్దు. భాష అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. నేనేమంటానంటే రాయలసీమ స్లాంగ్, లేకపోతే తెలంగాణ స్లాంగ్, ఆంధ్ర స్లాంగ్ కంటే పుస్తక గ్రంథం మీద దృష్టి పెట్టిననుకో మంచి లాంగ్వేజ్ ఆటోమేటిక్ వస్తుంది, అందరి సంతోషపరిచే లాంగ్వేజ్ వస్తుంది. సో బుకిష్ లాంగ్వేజ్ అంటాం దాన్ని. సో బుకిష్ లాంగ్వేజ్ మీద మీరు శ్రద్ధ పెట్టారు అనుకోండి, మంచి లాంగ్వేజ్ వస్తుంది. మీరు మీ మీ ఓన్ స్లాంగ్ మీద డిపెండ్ అనుకోండి, నేను ఇక్కడ పుట్టిన ఇలా పెరిగాను, నేను ఇలాగే మాట్లాడుతున్నా అంటే అది నిజంగా ప్రయోజనాత్మకంగా ఉండదు, అంటే అవతల పక్క వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉండదు. అవును. ఇప్పుడు కొన్నిసార్లు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలంగాణకు వస్తే తెలంగాణ యాసలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వినడానికి అంత మంచి అనిపించదు కదా. అంటే ఒరిజినాలిటీ మిస్ అవుతుంది కదా, ఒరిజినాలిటీ ఎప్పటికీ రాదు. మధ్యలో ఒక రెండు మూడు లైన్స్ పాడొచ్చు కానీ మొత్తం 1 అవర్ ప్రసంగం అలా చేయలేదు. సో దానికంటే బెటర్ ఏంటి తెలుసా, బుకిష్ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టాలి. బుక్ లో ఎలాంటి పదజాలాలు వాడతారు, ఏమో పద ప్రయోగం జరుగుతుంది. బైబిల్ బుక్ కాదు, మళ్ళీ బైబిల్ భాష వేరు. బైబిల్ భాషను బైబిల్లో వివరించడానికే మన మన రెగ్యులర్ భాషను వాడాలి కదా. ఇప్పుడు బైబిల్ భాషను వివరించడానికి మన రెగ్యులర్ భాషను వాడమంటున్నాం. మన రెగ్యులర్ పుస్తక భాష ఎలా ఉంటది, ఒక వార్తాపత్రిక చదివితే ఎలా ఉంటది. అంటే ఇప్పుడు వచ్చిన వార్తాపత్రికలు అయితే చాలా ప్రమాదకరంగా ఉంది. ఎలా ఉంటుంది తెలుసా, హెడ్లైన్స్ ఎలా ఉంటది అంటే ఒక ఫోటో పెట్టి తార్ ఎడారిలో రాజస్థాన్ అని పెట్టాడు ఇక్కడ. ఇప్పుడు దాని కంప్లీట్ సెన్స్ లేదు అక్కడ, అవునా. ఫోటో పెట్టాడు, నిన్నే చూసాను ఫేస్బుక్ లో, తార్ ఎడారిలో రాజస్థాన్ అని పెట్టాడు. అప్పుడు ఏం చేయాలా, తార్ ఎడారిలో అని పెట్టి రాజస్థాన్ బ్రాకెట్ లో పెడితే ఒక రాజస్థాన్ రాష్ట్రంలోని తార్ ఎడారి అని అర్థం చేసుకోవడానికి ఉంటుంది. లేదంటే రాజస్థాన్ లోనే నేను తార్ ఎడారిలో ఉన్నాను అంటే బాగుంటుంది. ఈ రోజు మీరు చూడండి, ఇప్పుడు ఈ రోజు మీరు వార్తాపత్రికలు చదవండి, హెడ్లైన్స్ చాలా మిస్టేక్స్ ఉంటాయండి. అంటే మిస్టేక్స్ అంటే ఏంటంటే అక్కడ పదజాలం ఒకటి ఉంటుంది, దాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. జర్నలిజం చదివి వచ్చిన జర్నలిస్ట్ లేరు. జర్నలిజం చదివి జర్నలిస్ట్ సెల్ఫ్ మేడ్ జర్నలిస్ట్ అవుతారు. అంటే చూడండి ఎంత తేడా ఉంటుంది అంటే, ఒక పదం వినగానే ఏమవుతుంది అంటే దానికి రెండు అర్థాలు వస్తాయి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఉంటుంది. చూస్తారు కదా అందుకే ఆ? అప్పుడే లోపలికి ఏం చూస్తారని లోపలికి చూస్తారు. అదే చాలా చూసిన నేను. ఇప్పుడు ఏదో ఏదో చూసాను మొన్ననే, తల్లి కూతురు అని పెట్టి అది ఎట్లా వచ్చింది అంటే యాక్చువల్లీ వీళ్ళ మీద తండ్రి అది చేస్తున్నట్టు అర్థం రావాలి. ఇది ఎట్లా వచ్చిందంటే తల్లి కూతురు మీద చేస్తున్నట్టు వచ్చి అర్థం వచ్చే విధంగా ఉంటుంది అది టైటిల్. కానీ వాస్తవం ఏంటి, అక్కడ తల్లి కూతుల మీద తండ్రి అది చేస్తున్నట్టు ఉంటుంది. అసలు మరి అంటే నా తర్వాత పంపిస్తాను చెప్పి ప్రసన్న అయితే అవసరం. ఓకే. నెక్స్ట్, ప్రాక్టీస్ అండ్ అప్లై. అభ్యాసం చేసి అన్వయించుకోవాలి. ఖచ్చితంగా ఏం చేయాలి, దాన్ని మనం అభ్యాసం చేయాలి. మనం అభ్యాసం చేసి అన్వయించుకోకుండా గొప్పగా బల్లబుద్ధి చెప్పినంత మాత్రమే ప్రయోజనము ఉండదు. అసలు అంత ధైర్యం కూడా చేయకూడదు వాస్తవం చెప్పాలంటే. తడబడాలి, అవునా. అరే నా లైఫ్ లేదు, నేను ఎలా చెప్పాలి. ఇప్పుడు నా భార్య నేను ప్రేమించకుండా బయటకు వచ్చి ఏ భార్యని బాగా ప్రేమించాలని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలండి. అంటే నా మనసాక్షిని చంపుకోనని చెప్పాలి. అవునా.
నిజంగా నా మనసాక్షి సున్నితంగా ఉంటే వాక్యం చేత నేను తట్టబడితే ఫస్ట్ నేను కదిలించబడతాను. అరే ప్రభా, నేను వాక్యం చెప్పడానికి కష్టంగా ఉంది, నేను ఆ స్థాయిలో నా భార్యను ప్రేమించినప్పుడు నేను ఇతరులకు ఎలా చెప్పాలి అంటే అది నేను ఫస్ట్ నేను అక్కడ రియలైజ్ కావాలి. అవునా? అలా అదనమాట. ప్రతి దానిలో కూడా మనము అది చేయగలగాలి. ఫైనల్ గా డెలివరీ కోసం సిద్ధంగా ఉండాలి, సిద్ధం అవ్వాలి. ఓకే, ప్రసంగ భాగాలండి సింపుల్ గా చెప్తున్నాను, డీప్ గా కాకుండా మనం సింపుల్ గా చూద్దాం. పార్ట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ sermon ప్రసంగంలోని భాగాలు. నెంబర్ వన్, ఏ ఏ ఇంట్రడక్షన్ అనమాట. పరిచయం పెట్టుకోండి, ఒక పరిచయం, ఒక టైటిల్ పెట్టుకోండి. ఖచ్చితంగా టైటిల్ అవసరం అండి. ఒక ప్రసంగం చేసే ముందు దానికి ఒక టైటిల్ పెట్టండి. అంశం అయితే ఈజీగా పెట్టవచ్చు కదా, అంశం అంటే విశ్వాసం, ప్రేమ ఇలా పెట్టుకోవచ్చు. కానీ మిగతా వాటికి చాలా జాగ్రత్తగా టైటిల్ మనం క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, అట్రాక్ట్ అటెన్షన్, దృష్టిని మనసును ఆకర్షించడానికి ప్రయత్నము చేయాలి. అంటే వాళ్ళని వినడానికి ఏం చేయాలంటే శ్రోతను ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మంచి స్టోరీతో ప్రారంభించవచ్చు, మంచి ఉపమానంతో ప్రారంభించడం, లేకపోతే మంచి ఇల్లుస్ట్రేషన్ తీసుకొని ప్రారంభించడం. నెక్స్ట్, స్టేట్ థింగ్ క్లియర్లీ, అంశాన్ని స్పష్టంగా చెప్పు. అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పండి. ఏమని, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఇది 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 అని నొక్కి చెప్పాలి. అంటే వాళ్ళ మనసులో ఏంటంటే అది కూర్చోవాలి. ఓకే, మనం మాట్లాడుతుంది ఈ రోజు మారి మనసు గురించి, మనం చూసిన వర్షిప్, ఫాస్టింగ్ ఎట్లా అంటే దాని మీదనే ఫోకస్ చేయాలి. మనం ఏ ఏ పాయింట్ చెప్పినా ఫైనల్ గా అక్కడ రావాలి. ఈ రోజు మనం ఫాస్టింగ్ గురించి, ఫాస్టింగ్ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాం. సో ఫాస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఎందుకు చెప్పాలి? వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళకూడదు. మనం అలా చెప్పుకోవడం ద్వారా ఏం చేద్దంటే ప్రశ్నలు వాళ్ళు వేరే వేరే అడుగుతా ఉంటారు. అవునా? మధ్యలోకి వెళ్ళి ఆఫ్ కోర్స్ చెప్తేనే అడుగుతున్నారు, ఇక చెప్పకపోతే ఎలా ఉంటుందో వస్తారు. నొక్కి చెప్పినప్పుడే మధ్యలో అన్ని వదిలేసి పక్కదో పడుతున్నారు. అవునా? సో అదనమాట. క్రియేట్ ఇంట్రెస్ట్, ఆసక్తిని కలిగించండి. అరే ఈరోజు మనం ఒక మంచి అంశం నేర్చుకోబోతున్నాం, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం అనేటువంటి ఆసక్తిని మనం ఖచ్చితంగా కలిగించాలి. ఓకే, సో మూడో విషయాలు చెప్తున్నా. ఏబిసి, ఏలో పరిచయము, బిలో బాడీ అన్నమాట, మూల భాగం, శరీరాన్ని నిర్మించండి, ఒక బాడీ క్రియేట్ చేసుకోండి. బాడీ అంటే అర్థం ఏంటి? మెయిన్ పాయింట్స్ మీకు చెప్పాలనుకునే ఒక 4-5 పాయింట్స్ రాసుకోండి. నేను ఇది హెర్మటిక్స్ నాకు తెలియనప్పటి నుండి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను తెలుసా. నేను 7 పాయింట్స్ రాసుకుంటాను ప్రతిసారి. ఒక ప్యాస తీసుకొని ఒక 7 పాయింట్స్ రాసుకోవడం ఫస్ట్ నుంచి అలవాటు. 7, 8, 6 ఎన్ని వస్తాయి ఆ వచనములలో, ఎన్ని వస్తాయని రాసుకుంటా. కొన్నిసార్లు 10 రాసుకున్న సందర్భాలు ఉంటాయి. సో పాయింట్స్ రాయండి, మెయిన్ పాయింట్స్, బిబ్లికల్ గా, లాజికల్ గా, క్లియర్ గా ఉండే విధంగా. ముఖ్యాంశాలు లేఖనానుసారంగా, తార్కికంగా, స్పష్టంగా ఉండే మాటలు రాసుకోండి. అంటే మెయిన్ పాయింట్స్ రాసుకుంటే సబ్ పాయింట్స్ రాసుకోవడం ఈజీ అవుతుంది. అవునా? మెయిన్ పాయింట్ లేకుండా సబ్ పాయింట్స్ మనం ఎప్పటికీ చేయలేము. సో నేను ప్రసంగం మీద మాట్లాడాను 5వ అధ్యాయం మీద. ఎంత బాగా వచ్చింది అని అంటే ఆ, అక్కడ నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో, నీ ప్రవర్తన అంతటి అందు అంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఉంది. అది టోటల్ ప్యాకేజ్ అన్నమాట ప్రవర్తన అనేది. కిందికి వచ్చినప్పుడు ఏమేమి ఉంటాయి తెలుసా? నీ ఆలోచనలు జాగ్రత్త కదా, నీ మాటలు జాగ్రత్త, నీ ప్రమాణాలు జాగ్రత్త, ప్రామిసెస్. చూడండి అలా అప్పుడు ఎట్లా వచ్చింది? చూడండి, కన్స్ట్రక్టివ్ వచ్చిందా? అంటే మనం ఫస్ట్ అసలు మెయిన్ పాయింట్ ఏంటిదని అర్థమైతే సబ్ పాయింట్స్ ఈజీగా అర్థమవుతాయి. మెయిన్ పాయింట్ ఏంటిది? నీ ప్రవర్తన మొత్తం జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన అంటే ఏమేమి వస్తున్నాయి అందులో? మాట కదా, ఆలోచనలు, తలంపులు, ప్రామిసెస్ కదా. తొందరపడి ప్రామిస్ చేయకూడదు అంటాడు. సో అది నేటి క్రైస్తవానికి నిజంగా అప్లికేషన్ పార్ట్. కానీ దాన్ని ఈ రోజు చాలా మంది మిస్యూజ్ చేసి మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకొని వేరే దానికి వాడుకుంటున్నారు. సో అలాగనమాట. అంటే దేవుడి సన్నిధిలో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. అంటే మన మాటలు, కొత్త నిబంధన కూడా దానికి సంబంధించిన అనేక విషయం. మన మాటలు కొద్దిగా ఉండాలి. కొండమీద ప్రసంగంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలా. వీటికంటే మించిన దుష్టుని ముంచెలు పుట్టింది, ఒట్లు పెట్టుకోవద్దు, అవునా, ఒట్టేసి ఖచ్చితంగా ప్రామిస్ చేయకూడదు. సో ఇవన్నీ చాలా కేర్ఫుల్ వర్డ్స్ అసలు అక్కడ కూడా చెప్తాం. ఎందుకంటే అది దేవుడికి సంబంధించింది. జస్ట్ అది ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో మాత్రమే చేయాల్సిన దానికి సంబంధించింది కాదు. అంటే పర్టికులర్ గా కూడా స్థలం గురించి చెప్పండి, కానీ మన దేవుని గురించి ఒక భక్తునికి మధ్యలో ఉండేటువంటి సంబంధం అంటే చాలా ప్రధానమైనది. అందుకే త్వరపడి మొక్కుబడులు చేసుకోవద్దు. ఒకరు మొక్కుకుంటే ఖచ్చితంగా తీర్చాలి, తొందరపడకూడదు అన్నమాట. ఏదన్నా మాట ఇవ్వడం అనేది చాలా ప్రమాదం. అది ఈవెన్ కృత నిబంధన అంతలో కూడా ఆ అంశం ఉంది. అది కేవలం అక్కడికి సంబంధించిన అంశమే
కాదు. మాట చాలా ప్రధానమైనది. అందుకే మనం యాకోబు 3లోకి వస్తే మాట తప్పడం అంటే మన శరీరం కంట్రోల్ తప్పినట్టు అని అంటాడు. అవునా? ఒక మాట తప్పిపోతే సర్వ శరీరం మన కంట్రోల్లో ఉండదు. అలా అనమాట. అట్లా బాడీని ఒక 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 మంచి పాయింట్స్ తయారు చేసుకోండి దయచేసి. సో ఏమంటారు సబ్ పాయింట్స్ ఏమంటే విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇల్లుస్ట్రేషన్, వివరణ మరియు ఉపమానంతో ఉపవంశాలను సిద్ధపరచుకోవాలి. దీనికి ఏ ఉపమానం వాడితే బాగుంటుంది, ఏ ఇల్లుస్ట్రేషన్ వాడితే బాగుంటుంది అనేది మనం చూసుకోవాలి. మీకు నేను మనం చెప్పినటువంటి గ్రేట్ కమిషన్ నేను చాలా ఎగ్జాంపుల్స్ వాడతాను కదా. ఉం? అంటే రకరకాల ఎగ్జాంపుల్, ఒక ధనవంతుడు తన ఆస్తిని అమ్మి సన్యాసం పుచ్చుకోవాలి, ఒక సేవ చేయాలనుకున్నప్పుడు ఏం జరిగింది. ఉం? సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అంటే దానికి ఎంత యాప్ట్ అవుతున్నాయి, ఎంత సరితూగుతున్నాయి. నోయింగ్ ద ట్రూత్ దట్ సెట్స్ ఫ్రీలో మన ఎగ్జాంపుల్స్ ఎంత అంటే ఆ రిలేటెడ్ గా మనం అలాంటి ప్రతి సందర్భానికి ఒకటి మనం తీసుకొని చూడడానికి ప్రయత్నించాలి. మూడు, కన్క్లూజన్, ముగింపు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమందికి ఆరంభం ఈజీ ఉంటుంది కానీ ముగింపు చాలా కష్టం. ఆరంభ శుభ అంటే ఆరంభంగా చాలా అద్భుతంగా చేస్తారు కానీ ముగింపు అస్సలు జరగదు. నేను కూడా అప్పుడప్పుడు ఇలా వదిలేస్తే ఎలా ఉంటుంది అంటే ఇంకా పోతూనే ఉంటుంది అలాగా కొన్నిసార్లు. అది ఏమవుతుంది అని అంటే ఇంకా మాట్లాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకో, నేను ఒక్కనే ఉన్నాను, ఇంకా మాట్లాడడానికి ఎవరు లేరు అనుకున్నప్పుడు ఇంకా టైం ఉంది కదా, నేను 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయడంలో ప్రాబ్లం ఉండదు. కానీ నా తర్వాత మాట్లాడేటోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారని తెలిసినప్పుడు కూడా మరి ఏమవుతుంది, ప్రమాదం మనం. అవునా? కాబట్టి మనం సింపుల్ గా తేల్చేయాలి. ముగింపును ఎక్కువ లావుతూ ప్రమాదం. అంటే కన్క్లూజన్ మిస్ అవుతుంది, అసలు కన్క్లూజన్ మిస్ అవుతుంది అనమాట. సో సింపుల్ గా ఒకటి రెండు ఉదాహరణలతో మంచి ఒకటి రెండు రిఫరెన్స్లతో మంచిగా ముగించడానికి ప్రయత్నం చేయాలి. సమ్మరైజ్ చేయండి మెసేజ్ అంతా, సంక్షిప్తపరచాలి. అప్లై టు లైఫ్, జీవితాన్ని అన్వయించుకోవాలి. మనం ఇక్కడ మారాల్సిన అవసరం ఉందని చెప్పండి. కాల్ ఫర్ డిసిజన్ అంటే రెస్పాన్స్, మార్పుగా ఆహ్వానించండి. ఈ మధ్యలో నేను ఇది చాలా చేస్తున్నాను ప్రాక్టీస్. నిన్న కూడా మనం దాని గురించి మాట్లాడుతున్నాం, అవునా, ఇందులో. ఎందుకంటే మార్పు చాలా ఇంపార్టెంట్. చాలా మంది నాకు కొద్దిమంది స్పందించారు, మనం గట్టిగా మనం ప్రొవోక్ చేస్తుంటే చేస్తుంటే స్పందించారు బై గాడ్స్ గ్రేస్. అదే నాకు కావాలి. అరే నెక్స్ట్ వాళ్ళ అవసరం ఏంటో మనం తెలుసుకోవడానికైనా సహాయం అవుతుంది. అవునా? ఈ మూడు ఇంపార్టెంట్ అండి. ఏంటి? పరిచయము, బాడీ, కన్క్లూజన్. ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్. నువ్వు ఎలాగా నిర్మించుకో ఈ మూడింటిగా. అందులో పరిచయం ఎంత చెప్పాలో అంత చెప్పాలి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళాలి. బాడీ ఎక్కువసేపు వివరించాలి. అవునా? పరిచయం 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. మనం ఒక గంట సేపు మాట్లాడాలనుకుంటే పరిచయం ఎంత ఉండాలి? 5 నుండి 10 నిమిషాలే ఉండాలి. సో అప్పుడు మిగతా 10 నిమిషాలు పోయింది, 50 నిమిషాలు అంటే గంటలు, 60 నిమిషాలు. అప్పుడు ఏం చేయాలా? బాడీ 40 నిమిషాలు ఉండాలి, 10 నిమిషాలు ముగింపు ఉండాలి, అంతే. అంతకు మించి ఎక్కువ చేయకూడదు. సో బాడీ ఎక్కువ చెప్పాలి, పరిచయం తక్కువ ఉండాలి, బాడీ ఎక్కువ ఉండాలి, ముగింపు కూడా 10 నిమిషాలు ముగించాలి. ఎక్కువ వివరించకూడదు ముగింపు దగ్గర.